దేవాది దేవుని మహాకృపను బట్టి అనేక సంవత్సరాలుగా ఈ పరిచర్య దేవుని మహిమార్థమై జరుగుతుంది. దేవుని కొరకు బ్రతికేటువంటి పిల్లల గుంపు నానాటికి పెరుగుతుంది. కేవలం సత్యవాక్యం విని ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటల కొరకు మాత్రమే ఎదురు చూసేటువంటి పిల్లలు మనందరికీ ఇక్కడ కనబడుతున్నారు. నేను చాలా గర్వంగా చెప్తాను, మన పిల్లలందరినీ గూర్చి ఏది ఆశించకుండా దేవుడు ఏది ఇచ్చాడో దానితో సంతృప్తి పడుతూ ఆయన వాక్యంలో ఎదగాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఒక్క ఆలోచనతో మన పిల్లలందరూ ప్రభువులో వర్ధిల్లుతున్నారు, ప్రభువులో ఎదుగుతున్నారు. అది దేవుని నామానికి మహిమ. అలాంటి వారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని, అట్టివారు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు నాకు అనుగ్రహించిన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసమే. భూమి మీద ఉన్నంతకాలం ఆయన నన్ను ఎలాగూ విడివడు, ఎడబాయుడు. ఆయనను పట్టించుకుంటాడు, ప్రేమిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఒకానొక దినాన నేను నా తండ్రి సన్నిధిలో నిందారహితంగా కనబడాలి అని మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం తప్ప ఏ విధమైన స్వలాభాపేక్ష, స్వార్థపూరిత ప్రయోజనాలు నెరవేర్చమనేటువంటి లేదా దుస్సాహసంతో కూడినటువంటి దుర్నీతి సంబంధమైన కోరికలు ఇలాంటివి ఏమీ లేకుండా పవిత్రమైన ఆలోచనలతో, పరిశుద్ధమైన హృదయంతో, నిస్వార్థపూరితమైన మనస్సుతో, యథార్థమైన విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నాం. ప్రియులారా, పేతురు గారు రాసిన పత్రికలో సర్వోన్నతుడైన దేవుడు మనందరికీ తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఎన్నోసార్లు మీరు చదువుకున్నారు, అయినా మీకు ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తులుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. 5వ అధ్యాయము 5వ వచనం అందరూ చదవాలి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవునికి ఉన్నటువంటి లక్షణం ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. దేవునికట ఒక లక్షణం ఉందట. ఆ లక్షణం ఏంటట? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ మాట. దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడట. మీకు దేవుడు ఎదిరించే స్థితి కావాలా, ఆయన కృప కావాలా? చెప్పండి, ఏది బెస్ట్ మనకి? కదా, ఆయన కృప ప్రశాంతమైన వాతావరణంలోకి నడిపిస్తుంది. ఆయన కృప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ఆయన కృప దయను కుమ్మరింపజేస్తుంది. ఆయన కృప జాలిని మన మీద కుమ్మరింపజేస్తుంది. ఆయన కృప నిత్యజీవం వరకు మనల్ని నడిపిస్తుంది. ఆయన కృప మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. మన ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలవబెడుతుంది. అది కృప ద్వారా మనకు లభించేటువంటి విలువైన మేలుల సమాహారం, మేలుల గుంపు. అన్ని మేలులు ఉన్నాయి ఆయన కృప వల్ల. కానీ ఆయన మనల్ని ఎదిరించి నిలబడితే దాన్ని తట్టుకోగలిగే శక్తి భూమి మీద మానవ మాతృడు ఎవ్వరికీ లేదు. మానవ మాతృలు ఎవ్వరూ కూడా ఆయనను ఎదిరించి నిలబడగలిగిన స్థాయిలో సమర్థత కలిగిన వాళ్ళుగా లేరు. ఎందుకు లేరని చెప్తున్నానంటే, మీరు గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అనగానే సర్వశక్తుడు. మనం బెదిరిస్తే బెదిరిపోయేవాడు కాదు, మనం అదిరిస్తే అదిరిపోయేవాడు కాదు. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తుడు, సమస్తము ఎరిగినవాడు. ఈరోజు మన బ్రతికేలా ఉంది అంటే దానికి కారణం ఆయనే. ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ మనందరి ఎడల ఉంది కాబట్టి ఈరోజు మనం అందరం ఈ విధంగా ఇంత సంతోషంగా, ఆనందంగా ఆయన ఆరాధిస్తున్నాం కదా, రైట్? ఆయనకున్న లక్షణం, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. ఇది నమ్మాలి మనమందరం. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు.
గర్వాంధుల గర్వాన్ని అణుస్తాడు, అహంకారంగా మాట్లాడే వాళ్ళ అహంకారాన్ని అనతి కాలంలోనే అణిచేస్తాడు. జస్ట్ ఒక వారం 10 రోజుల్లో మాటలు మారిపోతాయి, ఆ అహంకారం చల్లారిపోద్ది అనమాట. అలాంటి అహంకారాన్ని అణచగలడు, గర్వాన్ని అణచగలడు, మూర్ఖత్వాన్ని సరిచేయగలడు, సరిదిద్దగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకే ఇక్కడ చెప్పాడు, ఒకవేళ మీలో దీనులుగా అహంకారుల చేత బాధపడుతూ ఉంటే గనుక మీరు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నాడు చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన చేతి కిందకి వెళ్ళిపోయి దీన మనస్సుతో ఉండండి. ఎప్పుడైతే ఆయన బలిష్టమైన చేతి క్రిందకు వెళ్ళి నువ్వు దీన మనస్సుతో ఉంటావో, తగిన కాలమందు అహంకారులను ఎదిరించి, నిన్ను హెచ్చించి, నిన్ను కాపాడి, నీకు శక్తినిచ్చి, నీకు బలాన్ని ఇచ్చి నిన్ను నిలబెడతాడు ఆయన. కాబట్టి మనం మనల్ని చూసేవాడు, మనల్ని కాపాడేవాడు ఉన్నాడు అని నమ్మాలి ముందు. అర్థమవుతుందా? అది నమ్మాలి. మన చిన్నతనంలో ఎవరైనా మనల్ని కొట్టారనుకోండి, స్కూల్లో కానీ బయట కానీ ఎవరైనా కొట్టారనుకోండి, ఏం చేస్తాం వెంటనే? చెప్పండి. మనం తిరిగి కొట్టలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? మా అమ్మకి చెప్తా, లేకపోతే మా నాన్నకి చెప్తా, కంగారు పడకంటాం. నువ్వు కంగారు పడకు, నీ పని ఉంది. ఎవరికి చెప్తా? మా నాన్నకి చెప్తా. ఎందుకు మా నాన్నకే చెప్తా? ఎస్, హీజ్ మై హీరో, హీజ్ మై హీరో, హీజ్ మై ప్రొటెక్టర్, హీజ్ మై గార్డియన్, హీజ్ మై సేవియర్. ఏ రకంగా చూసినా మన హీరో మన నాన్నే. మనకి చిన్నతనం నుంచి హీరోలు ఎవరు కనబడతారు? చెప్పండి చెప్పండి, ఎవరు కనబడతారు? నాన్న. సో ఏమైనా సరే మా నాన్నకి చెప్తాను, కంగారు పడకు, మా నాన్నకి చెప్తాను. మరి ఇప్పుడు కూడా ఆ ధైర్యం మనకు ఉండాలి. మా నాన్న ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు ఆయన, నా తండ్రి. నీతిమంతుల వైపు ఆయన కన్నులున్నాయి, యథార్థవంతుల వైపు ఆయన చెవులున్నాయి. నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని ఆయన విడువడు, ఎడబాయడు. లోకం అంతా నీకు వ్యతిరేకం అయిపోయినా, లోకం అంతా నిన్ను బ్లేమ్ చేస్తున్నా, లోకం అంతా నిన్ను పట్టించుకోకపోయినా, నీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. మన దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఆ ఒక్క విశ్వాసం అనేది ఏదైతే ఉందో, ఆ విశ్వాసం మనల్ని చాలా ఎత్తుకు నడిపిస్తుంది. ప్రియమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ విశ్వాసాన్ని వదలొద్దు అన్నాడు ఆయన. అలలు పొంగినా, సముద్రాలు తిరగబడినా, అగ్ని గంధకాలు ప్రజ్వరిల్లినా, భూమి తలక్రిందులైనా, భూమి బద్దలైనా, విశ్వం నాశనానికి పరుగులెడుతున్నా, నీలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం వదులుకోవద్దు అని దేవుడు ఎందుకు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడంటే, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేయగలం, చేసిన వాళ్ళను చూసాం, చేస్తాం. అందుకే దీనుల ఎడల కృపచూపువాడు, దీనత్వంతో ఉన్న వాళ్ళ ఎడల కృపచూపువాడు. నువ్వు నిజంగా విశ్వాసివే అయితే నీ చర్య అంతయు ఆయనకి చెప్పుకుంటే, తండ్రి ఇది నా జీవితం ప్రభువా, నా జీవితంలో ఇలా జరిగింది ప్రభువా, లోకం నన్ను నమ్మట్లేదు, లోకం నా మాటలు నమ్మట్లేదు, నేను చెప్పినా ఈ ప్రజలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, పైపెచ్చు నన్నే తప్పుబట్టే స్థితిలో ఉన్నారు, నేను ఏం చేయాలి ప్రభువా, నాకు సహాయం చెయ్యి ప్రభువా, నీ శక్తిని చూపించు, నీ బలాన్ని చూపించు ప్రభువా, నువ్వు చెయ్యగలవు అని ఎప్పుడైతే నువ్వు దీన మనస్సు కలిగి నీ తండ్రి సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెడతావో, తప్పకుండా పరలోకం నుంచి నీకు జవాబు వస్తుంది. ఇది క్రైస్తవ విశ్వాసం మాత్రమే కాదు, ప్రారంభం నుంచి ఉన్న భక్తులందరి విశ్వాసం ఇదే. ప్రారంభ కాలం నుంచి కూడా భక్తులందరూ ఇదే విశ్వాసాన్ని మెయింటైన్ చేశారు. సో కాబట్టి అలాంటి విశ్వాసం, బలమైన విశ్వాసం మన అందరి ఆత్మీయ జీవితాల్లోనూ కనబడాలి. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మా నాన్నగారు ఉన్నారు, నేను ఆయనకి చెప్పుకుంటాను, నా చర్య అంతయు నేను ఆయనకి చెప్పుకుంటాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చేవాడు. అలాంటి ఒక శక్తివంతమైన విశ్వాసం మనందరం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి శక్తివంతమైన విశ్వాసం మనం కలిగి ఉంటామో,
మన ప్రార్థన వినటానికి ఆయన కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడట. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా వింటాడు. ఎమ్మెల్యే గారి ఇంటికి అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళారనుకోండి, బయటికి గెంటేస్తారు. పని పాట లేదా, వేళ పాట లేదా, 2 గంటలకు వస్తావు నువ్వు అర్ధరాత్రి, ఇంకా వాళ్ళు పడుకోరనుకుంటున్నావా, నిద్రపోరనుకుంటున్నావా? ఒకవేళ ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఎప్పుడు రావాలి నువ్వు? ఎప్పుడు రావాలి? పొద్దున రా. పొద్దున కూడా అపాయింట్మెంట్ తీసుకునిరా. టైం ఉంటే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. కానీ నువ్వు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా నీ తండ్రి, నా తండ్రి సిద్ధంగా ఉన్నాడు వినడానికి. అర్థమైందా? నువ్వు అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా వింటాడు. అది ఆయన తన పిల్లల ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి, ఎప్పుడైనా చేయి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా వింటాడు. రాత్రి నేను 2:30కి ప్రార్థన చేసుకుంటున్నా, 2:30కి మీరందరూ పడుకుని ఉంటారు ఆ సమయంలో. ఈలోగా నా భార్యకి మెలకు వచ్చి తలుపు నెట్టింది. నేను గదిలో ప్రార్థన చేసుకుంటుంటే తలుపు నెట్టేసరికి నేను ప్రార్థనలో ఉన్నాను. చూసుకుంది, వెంటనే మళ్ళీ తలుపు వేసేసుకుని బయటకు వెళ్ళిపోయింది. సో ఒక అర్ధగంట తర్వాత నేను లేచి వచ్చేసరికి తను పడుకుంది 3 గంటలకి. సో 2:30కి నువ్వు ఎందుకు ప్రార్థన చేసావు అని అంటే, వేళాపాళ లేదా అని అడగడానికి నా తండ్రి నన్ను, నువ్వు 2:30కి ఎందుకు ప్రార్థన చేసావు నా కుమారుడా? అర్ధరాత్రి 2:30కి కూడా ప్రార్థన చేయాలా? అది అసలు సమయమా? పడుకోవచ్చు కదా నువ్వు అని అంటే, నా తండ్రి నాకు సమయాన్ని నిర్దేశించలా. నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తాను. నాకు టైం ఉండదు. అది అర్ధరాత్రి కావచ్చు, మిట్ట మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా. అంటే ఇంత స్వేచ్ఛ మన కన్న తండ్రి మనకి ఇవ్వడు. మనల్ని శరీరంతో కన్న మన నాన్న కూడా అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి, నాన్న నీతో 10 నిమిషాలు మాట్లాడాలి నాన్న, నాన్న మాట్లాడుకుందాం అంటే ఏమంటాడు? పొద్దునుంచి పని చేసి అలసిపోయి అనుకోండి, ఏమంటాడు చెప్పండి? కసురుకుంటాడు. ఎంత ప్రేమ గలవాడైనా వేళపాళ లేదేందిరా, పిచ్చిగాని పట్టిందా నీకు, ఏం మాట్లాడాలి, అదంత ఇంపార్టెంట్ విషయమా? పొద్దున మాట్లాడుకుంటాం కదరా, రాత్రి లేపి మరి అడగాల, పొద్దున మాట్లాడలేవా నువ్వు నాతో అని నీ కన్న తండ్రి కూడా ఏమంటాడు తెలుసా? ఎంత ప్రేమించిన వాడైనా సరే అర్ధరాత్రి 2:30కో 3 గంటలకో నిద్ర లేపి చూడు ఏమంటాడు? గెట్ అవుట్ అంటాడు, కసురుకుంటాడు, తిట్టుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడు మాట్లాడినా వినటానికి సంసిద్ధంగా ఉన్నాయన చెవులు. అలాంటప్పుడు నీ చర్య అంతయు నీ దేవునితో నువ్వు చెప్పుకోవాలి. నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని నీ తండ్రితో నువ్వు చెప్పుకోవాలి. నా తండ్రి ఇది ప్రభువా నా జీవితం, నా తండ్రి ఇది ప్రభువా నా బ్రతుకు, ఇది ప్రభువా నా సమస్య, ఇలా నేను తొక్కబడుతున్నాను, కొట్టబడుతున్నాను, నా కన్నీరు నీ పాద సన్నిధికి వస్తోంది, నా కన్నీటికి జవాబీ ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు వేడుకోవటం మొదలు పెడతావో ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబు ఉంటుంది. ఎందుకంటే దేవుడు అన్యాయమైపోయిన వారి పక్షాన నిలబడతాడు తప్ప ఎప్పుడూ కూడా అన్యాయం చేసిన వారి పక్షాన నిలబడడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు పచ్చగా ఉండొచ్చు, నీ మాటలు ఈ లోకం నమ్మొచ్చు, నువ్వు తప్పించుకునే ప్రయత్నం చెయ్యొచ్చు, నేను నీతిమంతుడిని నువ్వు డబ్బా కొట్టుకోవచ్చు. డబ్బాదే ఉందండి, వినేవాడు ఉంటే ఎంతైనా కొట్టొచ్చు. కానీ యథార్థవంతుడు ఎప్పుడు యథార్థవంతుడే, నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుడే. నీతిమంతుడు ఎలా ఉంటాడు చెప్పనా? ఏ విషయంలో అయినా సరే తెరిచిన పుస్తకంలా ఉంటాడు. మీరు అడగండి నేను చెప్తాను అంటాడు, మీరు అడగండి నేను మాట్లాడతాను అంటాడు, మీరు అడగండి నేను వివరణిస్తాను అంటాడు, మీరు అడగండి ప్రతి దానికి ఐ విల్ ఆన్సర్ యూ అంటాడు. కానీ దొంగ ఏం చేస్తాడు చెప్పనా? దొంగ, నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు, నో కామెంట్స్, ఇప్పుడు మాట్లాడను, తర్వాత మాట్లాడతాను, అప్పుడు కూడా మాట్లాడతానో లేదో చెప్పలేను, ఆయన చూసుకుంటాడు. మరి నువ్వేం చేస్తావు? పేడ చేస్తావా? పిడకలేస్తావా గోడకి? నువ్వేం చేస్తావు చెప్పు? ఇదంతా కుట్ర, ఇదంతా రాజకీయం, ఎవడో నా మీద కుట్ర పన్నాడు, ఎవడో నా మీద కక్ష పన్నాడు, తప్పించుకుంటాడు. సో నీతిమంతుడు అలా కాదు. నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, సత్యం పక్షాన్ని నిలబడతాడు, ఉన్నదన్నట్టు మాట్లాడేస్తాడు, ఉన్నదన్నట్టు చెప్పేస్తాడు. అలాంటి మనసు ఎప్పుడు వస్తుంది అని అంటే విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు, విశ్వాసంలో ధైర్యంగా ఉన్నప్పుడు. ప్రపంచం అంతా ఒక తాటి మీద ఉన్నా
నువ్వు దేవుని పక్కన నిలబడుతున్నప్పుడు నీకు ఎప్పుడు ధైర్యం పుష్కలంగా ఉంటుంది, పుష్కలంగా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గిల్టీ ఫీలింగ్ అనేది మనసులోకి రాకుండా మనం బతుకుతుండాలండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం కదా ఇక్కడ, మనం దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే ధైర్యవంతులమై ఉండాలి. మనుషుల దగ్గర వదిలేయండి, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఐ డోంట్ కేర్. బట్ నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆయన ముందు నేను నా 2 చేతులు చాచి నా చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాను. ప్రభువా నా చేతులు చూడనే కదా దాని అర్థం. చేతులు ఎత్తుతున్నావు అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభువా నా చేతులు చూడు, నన్ను నేను నీకు లోబరుచుకుంటున్నాను, నీ ఎదుట నా చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను, మోకరించి ప్రార్థిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను నీ వాడను, నేను నీ దానను, నీ కృపలో బ్రతుకుతున్నవాడను, నీ కృపలో బ్రతుకుతున్న దానను గనుక ఆ చేతులు చూడు ప్రభువా, నేను నిందారహితంగానే ఉన్నాను అనేది నీ మనస్సాక్షి నీకు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం. అర్థమైందా? నీ మనస్సాక్షి నీకు ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం. పౌలు గారి మీద ఎన్నో నిందలు వచ్చాయి, సంఘంలో వాటి గురించి ధైర్యంగా మాట్లాడాడు. మీరు కావాలంటే కొరింథీ పత్రిక చదవండి, 2 పత్రికలు చదవండి, గలతీ పత్రిక చదవండి, ధైర్యంగా మాట్లాడాడు. అలాగే సదరు వ్యక్తిని పిలిచాడట, రా కూర్చుని మాట్లాడుకుందాం రా అన్నాడట. ఎవరిని? పేతురు గారిని ముఖాముఖిగా ఎదిరించాడట. పేతురు తప్పు చేస్తేనే ముఖాముఖిగా, రా మాట్లాడుకుందాంరా, కూర్చుందాంరా, మాట్లాడి ఇక్కడికి వచ్చి మాట్లాడు, ముఖాముఖిగా మాట్లాడుకుందాంరా. ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాం రా అన్నప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? చెప్పండి ఎవరు వస్తారు? నీతిమంతుడు వస్తాడు, రైట్? ధైర్యవంతుడు వస్తాడు, తప్పు లేనివాడు వస్తాడు. తప్పు చేసినవాడు ఏం చేస్తాడు? నేను రాను నాకు ఖాళీ లేదంటాడు, నీతో మాట్లాడాల్సిన పని నాకు లేదంటాడు. వై? సో అదనమాట. అందుకే ఎప్పుడు నిందారహితంగా, ధైర్యంగా, యథార్థంగా ఉండండి. మీ యథార్థతే మీకు కిరీటం, మీ ధైర్యమే మీకు కిరీటం. సో ఎప్పుడు 10 మంది ఉన్నా కూడా సత్యం పక్షానే ఉండండి. 1000 మంది ఉన్నారు కదా అని అసత్యం పక్షానికి వెళ్ళకండి. 1,00,000 మంది ఉన్నా సరే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల్లో పవర్ఫుల్ క్యాండిడేట్ ఒకడే, మళ్ళీ ఇశ్రాయేలీలు అందరినీ కలపొద్దు అక్కడ. 1,00,000 మంది ఫిలిస్తీన్లు ఉన్న ఇశ్రాయేలీలో పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? ఒకడే. ఆ ఒకడే దావీదు. ధైర్యంగా నిలబడ్డాడు. ఏమున్నాయి నీ దగ్గర బలమైన ఆయుధాలు అంటే ఏమీ లేవు. మరి ఏమున్నాయి నీ దగ్గర బలమైన ఆయుధాలు? 4 రాళ్ళు ఉన్నాయట, గులకరాళ్ళు, ఒక వడిసెలు ఉందట. అది తిప్పుకుంటూ పోయాడు. అవి కూడా ఎక్కడో షార్ప్గా ఉన్నాయి, పట్టుకెళ్ళి కాదు, దారిలో దొరికినాయి ఏరుకుని పోయాడట అంతే. దారిలో ఏది దొరికితే అది ఏరుకుని పోయాడు. ఏరుకుని పోయి నిలబడ్డాడు. నిలబడి తిప్పుతున్నాడు, విసిరాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. ఏమైంది? ఇంకా వెళ్ళి నుదురులో చొచ్చుకుపోయింది రాయి. అతని కత్తితోనే అతను చంపేశాడు. ఆయుధాలు లేవు, ఏమీ లేవు, అతని కత్తే వాడాడు. మళ్ళీ అతని పేక నరకడానికి. అసలు ఆ గొల్లియత్ అనుకునే ఉన్నాడు, ఈ కత్తే నా తల మీద పడద్దని, ఈ కత్తితోనే నా తల దిగిపోద్దని అసలు గొల్లియత్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉన్నాడు. అలాంటిది అదే కత్తి తీసుకొని అదే కత్తితో గొల్లియత్ తల నరికాడంటే అది యుద్ధవీరుడి లక్షణం. ఒంటరి కానీ పోరాడాడు. నువ్వు కూడా ఈరోజు ఒంటరిగానే ఉండుండొచ్చు చెల్లెమ్మ, పోరాటంలో నువ్వు కూడా ఈరోజు ఒంటరిగానే ఉండుండొచ్చు తమ్ముడు. ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ నిత్యజీవ పోరాటంలో, నీ బ్రతుకు పోరాటంలో ఒంటరిని కదా అని ఎప్పుడు భయపడకు. తీసేస్తే లోపల రక్త మాంసాలు అందరివే ఒకటే, అవునా కాదా? ఆ కళ్ళతో చూడాలి ఎప్పుడు కూడా. పైన చూసి భయపడిపోకు. ఇప్పుడు పోలీసులు చూడగానే కొంతమంది అయ్యో పోలీసు పోలీసు అయితే ఏంటి గుడ్డు? అతను మనలాంటి మనిషి కాదా చెప్పండి? పోలీసు అయితే ఏమన్నా గొప్పోడా? మనలాంటి మనిషేగా, అంతే. అయ్యో పోలీసు అండి, అయ్యో లాయర్ గారండి, అయ్యో ఇంకొక ఆయన అండి, అయ్యో ఇంకొక ఆయన అండి, ఏమైపోద్ది గుడ్డు? అయ్యో ఆయన రాజకీయ నాయకుడు అండి, అయితే రాజకీయ నాయకుడు అయితే మనలాంటి మనిషి కదా? డ్రెస్ చూసి భయపడిపోతా, డ్రెస్ చూసి. ఆ డ్రెస్ లోపల నీలాంటి రక్త మాంసాలే ఉన్నాయి. పై వస్త్రం తీసేస్తే అందరూ ఒకటే, ఎవడైనా ఒకటే, ఎవడైనా ఒకటే. ఏం గొప్ప ఉంది అక్కడ? అదే గుండె, అదే రక్తం, అదే మాంసం.
అదే ముద్ద, మాంసపు ముద్ద పైకేసుకొచ్చారు మేకప్లు. సో భయం అనేది నువ్వు సృష్టించుకుంటున్నావు. నువ్వు ఒంటరివైనా పర్లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైతే నమ్మడం ప్రారంభిస్తావో, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపగలిగే ధైర్యవంతుడు, శక్తిమంతుడు మన కన్న తండ్రి. కాబట్టి ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకండి, విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకండి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా నిలబడండి. ఈ జీవిత యాత్రలో తుఫాన్లు చెలరేగవచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, కన్నీరు నిన్ను చుట్టుముట్టొచ్చు. అప్పుడే కృంగిపోతారు. తాత్కాలికమైన సమస్యల కోసం శాశ్వత నిర్ణయాలు తీసేసుకుంటారు. తాత్కాలిక సమస్యలకు ఎప్పుడు శాశ్వత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు నీ జీవితంలో ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టానికి ఈరోజు చచ్చిపోతావా? చెప్పు. ఏదో పెద్ద కష్టమే వచ్చింది, చిన్నది కాదు, పెద్దదే వచ్చింది. ఆ పెద్ద కష్టం వచ్చిందని ఈరోజు చచ్చిపోతే ఆ కష్టం నీకు వచ్చినటువంటి కష్టం శాశ్వత కాలం ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు? ఉంటుందా? ఉండదు. నేను అదే చెప్తాను అమాయకులకి. అయ్యో మా బ్రతుకేమైపోద్దో, జీవితం ఏమైపోద్దో, ఇంకెక్కడితో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా నన్నెవరు పట్టించుకుంటారు, నా జీవితం ఎలా అయిపోయాక ఇంకా నన్నెవరు పెళ్లి చేసుకుంటారు, మా జీవితం ఎలా అయిపోయాక మాకెవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, మాకెవరు అన్నం పెడతారు, మాకెవరు బట్టలు ఇస్తారు, ఇలా ఆలోచిస్తారు చాలామంది. గుర్తుపెట్టుకో ఒక మాట, ఈరోజు మాత్రమే నీ సమస్య, రేపు నీ సమస్య కాదు. ఎంత పెద్ద గాయమైనా రేపటికి మానబడద్ది, మానే పరిస్థితి కనబడద్ది. ఎంత పెద్ద పుండైనా ఈరోజు రేపటికి ఏమవుద్ది, గాయం మానిపోవడం మొదలు పెడద్ది. ఒక సంవత్సరం పోయేసరికి ఆ గాయం తాలూకు మచ్చలు కూడా పోతాయి. ఈరోజు మాత్రమే నీకు గాయం ఉంది, ఈ గాయాన్ని చూసి ఈరోజు చచ్చిపోతాను అనుకుంటే, కాలికి గాయం అయిందని పేక్ కోసుకుంటారు ఎవరైనా? చెప్పు. కాలికి గాయం అయిందని పేక కోసుకుంటారా? ఈరోజు చాలామంది చేస్తున్న తప్పదే. దేవుడు బాధపడతాడు సుమా, గుర్తుపెట్టుకోండి. సమస్య ఎంత పెద్దదైనా కానివ్వండి, న్యాయం ఆలస్యమైనా పర్లేదు, లోకం నుండి అవతల వ్యక్తి తప్పించుకున్నా పర్లేదు మీ దృష్టిలో, కానీ మీరు మాత్రం ఆయన మీదే ఆనుకొని, ప్రభువా నీ సన్నిధిలో పెట్టేశాను ప్రభువా, నిర్ణయం నీది, నువ్వే న్యాయం చేయి ప్రభువా, ఎందుకంటే నేను నీ సన్నిధిలో నా కన్నీరు విడిచాను. ఏం విడిచాను? కన్నీరు. నేను గత వారం కూడా కన్నీటి గురించి చెప్పానుగా. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. సో నీ కన్నీటికి జవాబు ఉంటుంది, అది నిజమైన కన్నీరు అయితే. ఎందుకంటే ప్రపంచంలో కట్టలేనిది ఏదైనా ఉంది, కొనలేనిది ఏదైనా ఉందంటే అది కన్నీరే. బయట పన్నీరు దొరుకుద్ది, తన్నీరు దొరుకుద్ది, సాంబారు దొరుకుద్ది, అన్ని నీళ్ళు దొరుకుతాయి. కానీ బయట దొరకని నీరు ఏదైనా ఉంటే అది ఏ నీరు? కన్నీరు. బయట దొరకదు. ఎక్కడైనా 1 లీటర్ కన్నీరు అమ్మడం చూసారా? దొరకదు. అలాంటి విలువైన కన్నీరు మన కళ్ళలో నుండి జాలువారుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, సాధారణంగా మామూలుగా మాట్లాడుతుంటే మనకి జాలి కలగదు, కానీ ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి ఏం చేస్తారండి? వెంటనే అర్రే పాపం అంటాం. అంటే కన్నీరు ఎదుటి మనిషిని మన పట్ల జాలిపడేలా చేస్తుంది. దాన్ని కొంతమంది నాటకాలకు వాడుకుంటారు, కొంతమంది నిజాయితీగా ఏడుస్తారు. సో నిజాయితీగా ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అరే అని దగ్గరికి తీసుకుని ఓదార్చి, కంగారు పడకలే, నేను ఏదో చేస్తానులే, నేను ఏదో హెల్ప్ చేస్తానులే అని మాట ఇస్తామేమ్మా. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మామూలుగా అడిగితే ఒకలా రియాక్ట్ అవుతాం, ఏడుస్తూ అడిగితే మరోలా రియాక్ట్ అవుతాం. అంటే మన పిల్లలు ఏడుస్తున్నారు అనేసరికి తల్లిదండ్రులుగా మనకి ఏమనిపిస్తుంది? అరే లోపలేదో తెలియని చిన్న బాధ చివుకుమంటది. అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడు, నా కుమార్తె ఏడుస్తుంది అని ఏదో తెలియని చిన్న బాధ మనల్ని వెంటాడుతుంది.
కాబట్టి సర్వోన్నతుడైన దేవుడు ఆయన సన్నిధిలోనూ మోకరించి కన్నీరు విడుస్తున్నప్పుడు నీ కన్నీటికి జవాబు ఇవ్వకుండా ఉంటాడా అని అంటే అస్సలు ఉండడు. చాలా శక్తివంతమైంది కన్నీటి ప్రార్థన, చాలా శక్తివంతమైంది. ఆ శక్తి ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అంటే మన జీవితంలో చాలా క్లిష్టమైన సందర్భాల గుండా మనం నడిచేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే కన్నీరు అంత తొందరగా విడిచిపెట్టదు. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తా, ఎవరికంట కన్నీరు రప్పించకండి అకారణంగా. అర్థమైందా? ఎవరికి అన్యాయం చేసి వాళ్ళ కంట కన్నీరు రప్పించకండి. ఎవరిని మోసం చేసి వాళ్ళ కంట కన్నీరు రప్పించకండి. ఎప్పుడైతే మీరు అన్యాయపు క్రియలు చేసి, మోసపు క్రియలు చేసి, నీచపు కార్యాలు చేసి వారికంట కన్నీరు రప్పిస్తే, మరి ముఖ్యంగా మరో మాట చెప్తున్నాను, ఒకవేళ వాళ్ళు విశ్వాసులైతే ఇంకా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రమాదం బిడ్డ, జాగ్రత్త. వాళ్ళు ఒకవేళ విశ్వాసులు అనుకోండి, ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఒకవేళ పాపాత్ములు అనుకోండి, ఆ లెక్క వేరుగా ఉంటుంది. పాపాత్ముడైతే అయినా కూడా అన్యాయం జరిగితే దేవుడు స్పందిస్తాడు, అది వేరే విషయం. ఆయన పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు కనుక నువ్వు పాపాత్ములకు అన్యాయం చేసినా క్షమిస్తాడు. అలాంటిది విశ్వాసులకు అన్యాయం చేస్తే మరింత తీవ్రతరంగా నిన్ను దండిస్తాడు. మరింత తీవ్రతరంగా ఉంటుంది ఆ శిక్ష, మామూలుగా ఉండదు. ఇది నిజం, పచ్చి నిజం. ఎందుకంటే ఆయన చెవులు, ఆయన కన్నులు ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటాయటంటే, ఒకసారి పేతురు గారు రాసిన అదే పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవండి. పేతురు గారు రాసినటువంటి అదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఏమని ఉందో చూడండి అక్కడ. ప్రభు కన్నులు ఎప్పుడు ఎవరి మీద ఉంటాయటంటే నీతిమంతుల మీద ఉంటాయట. ప్రభు కన్నులు ఎప్పుడు ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గనుక. కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధం అన్నాడు. విరోధం, అందుకే నలిగిపోతావు నువ్వు. ప్రభు ముఖము కీడు చేయు వారికి ఎలా ఉందట? విరోధం. కానీ ఆయన చెవులు ఎక్కడ ఉన్నాయో చూడండి జాగ్రత్తగా. ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ అంటే ఒకవేళ ఈ కీడు చేయువాడు ప్రార్థన చేసిన దేవుడు వినడో, ఆలకించడో, గెట్అవుట్ అంటాడు. గెట్అవుట్. ఏమండి, లోక సంబంధమైన పంచాయతీల్లో కానీ, లోక సంబంధమైన కోర్టుల్లో కానీ సాక్ష్యాలు కావాలి. ఎందుకంటే మనుషులు కదా. ఇప్పుడు జడ్జి గారు కూర్చుంటాడు అక్కడ, ఆయన మనిషే. లాయర్లు ఉంటారు, వాళ్ళు మనుషులే. వీళ్ళందరికీ సాక్ష్యాలు కావాలి. అందుకే మేము ఈ గ్రంథాల మీద ప్రమాణం చేసి, అది ఏ గ్రంథం అయితే ఆ గ్రంథం, దాని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కానీ అన్నీ అబద్ధాలు చెప్తుంటారు, అబద్ధం చెప్పను. అంటే ఈ సాక్ష్యాలు ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. హృదయ రహస్యాలు జడ్జి గారికి తెలియదు, న్యాయాధిపతికి తెలియదు, కానీ సర్వలోక న్యాయాధిపతికి తెలుసు. సర్వలోక న్యాయాధిపతికి హృదయ రహస్యాలు తెలుసు. కాబట్టి ఆయన ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు, క్లియర్గా చూడగలుగుతున్నాడు, ప్రతిదాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఏముందో కూడా ఇప్పుడు ఆయనకి తెలిసిపోద్ది, నా హృదయంలో ఏముందో కూడా ఆయనకి తెలిసిపోద్ది. మనం జెన్యూనా కాదా చెప్పేయగలడు ఆయన. అర్థమైందా? అందుకే హృదయ రహస్యములు ఎరిగినవాడు ఆయనకున్న మరో పేరు. అది ఆయన లక్షణాల్లో ఒక లక్షణం. సో ఇప్పుడు ఈ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు చెప్తున్నాడు, నా కన్నులు ఎప్పుడు నీతిమంతుల మీద ఉన్నాయి. మీరు చూసి చెప్పగలరండి ఇళ్లలో నీతిమంతులు ఎవరో? చెప్పగలరా? చెప్పలేరు. వీళ్ళు నీతిమంతులు మనం చెప్పగలమా? నీలరా సురేష్ ఒకసారి ఈ వేదిక మీదకి వచ్చిన ఈ అబ్బాయి నీతిమంతుడో కదా చెప్పండి చూసి. ఈ అబ్బాయిని చూసి నీతిమంతుడని చెప్పాలి, లేకపోతే అనీతిమంతుడు చెప్పాలి. నాకు గడ్డం అది ఉంది కాబట్టి ఇది కొంచెం రౌడీలాగా కనబడుతున్నాడండి బాబు, దుర్నీతిపరుడు అనేద్దామా? మరి యేసుప్రభు వారికి కూడా గడ్డం ఉండేది. ఇప్పుడు మనిషిని చూడగానే ఇప్పుడు ఇలా కనబడ్డాడు అనుకోండి, ఏమంటారు? అయ్యి బాబా ఆయన చూసారు ఎంత గుబురు గడ్డంతో ఉన్నాడు అంటే ఈయన ఏమై ఉంటాడు? అమ్మో ఎవరో మొత్తం టెర్రరిస్ట్ అయి ఉంటాడండి ఈయన.
చంపేస్తాడేమోనండి, కొట్టేస్తాడేమోనంట కదా. యేసుప్రభు వారికి కూడా మరి ఏముంది? గడ్డం ఉంది. సో ఒక వ్యక్తిని నీతిని చెప్పడానికి, ఒక వ్యక్తి దుర్నీతిని చెప్పడానికి గడ్డాలు మీసాలు చెప్పకూడదు. నేను నున్నగా గీసేసుకున్నాను కాబట్టి, మూతి మీద మీసం గడ్డం గీసేసుకుని, గుండు కూడా గీసేసుకుని ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధుడని ఎవడని అన్నాడు అనుకోండి, అమ్మో చెప్పలేం. ఏమో నువ్వు గుండు గీసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అని ఎలా చెప్పం, నీకు గడ్డం ఉన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కాదంటే ఎలా ఒప్పుకుంటాం? ఏమై రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి. ఇప్పుడు తమ్ముడిని చూసి, సురేష్ని చూసి ఇతడు పాపాత్ముడు అని ఎవడైనా అనగలడా? పోనీ ఇతను పరిశుద్ధుడు అని ఎవరైనా అనగలరా? అనలేరు. ఎందుకంటే ఈ వ్యక్తిని క్లోజ్గా చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ వ్యక్తి ఎలాంటోడు. ఇప్పుడు నా తమ్ముడు కాబట్టి నేను సాక్ష్యం ఇస్తాను. ఎలాంటోడు సురేష్ అంటే నెంబర్ 1 క్యాండిడేట్, మంచోడు అంటాను. ఎందుకు? నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి. అలా కూడా నేను పూర్తిగా చెప్పలేను, 100కు 100% చెప్పలేను. కూర్చో. 100కు 100% సురేష్ లాగా నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే నాకు తెలిసినంత వరకు మాట్లాడతా. కానీ సర్వోన్నతుడైన దేవుడు అలా కాదు, చూడగానే చెప్పేస్తాడు. చూడగానే చెప్పేస్తాడు. ఏమని చెప్పండి? ఏమని? నీతిమంతుడైతే నీతిమంతుడు అంటాడు, అనీతిమంతుడైతే అనీతిమంతుడు అంటాడు. దేవునికి ఉన్న శక్తి అర్థమైందా? ఇప్పుడు ఒక ఆవిడ బంగారం అనుకుంటాను కడుపులో పెట్టుకుందట. కడుపులో పెట్టుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేసింది. మొత్తం మీద అదొక రకమైన స్కామ్. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆపరేషన్ చేసి తీసుకుంటారేమో మరి. స్మగ్లింగ్, డ్రగ్స్ కూడా అలాగే స్మగ్లింగ్ చేస్తారట. డ్రగ్స్ ఇంకా చాలా రకరకాల స్మగ్లింగ్ అలా చేస్తారు. లోపల పెట్టుకుని ఆపరేషన్లు చేపించేసుకుని మెల్లిగా పట్టుకొచ్చి మళ్ళీ తీస్తారు. ఎంత రిస్క్, చచ్చిపోతే మామూలుగా ఉండదు అది. సో ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతాయి. ఒకడైతే షూ బకెల్ తీసేసి దాని కింద అంటించేసాడట బంగారం. మళ్ళీ వేసి ఏమి ఎరగనట్టు కుట్టేశాడు. చూడడానికి షూ లాగా ఉంటుంది అది. మనం గుర్తుపట్టగలవా? షూ బంగారం ఉందా, షూలో బంగారం ఉందని నువ్వు చూడగానే చెప్పగలవా? చెప్పలేవు. ఇతను కడుపులో బంగారం ఉందని నువ్వు చూడగానే చెప్పగలవా? చెప్పలేవు. వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. నువ్వు 10 రూపాయలు చూసి మోసపోతావు. అందుకే ఈరోజు ఈ సమాజం ఇంత నీట్గా ముసుగేసుకు బతికేస్తుందంటే కారణం అదే. ఎందుకంటే జనాలకి ఏం కావాలి? 10 రూపాయలు మాత్రం కావాలి. ఆ 10 రూపాయలు చూసి మోసపోతారు అంతే జనాలు. అది చూసి మేకప్ వేసేస్తున్నారు జాగ్రత్తగా. కానీ మెషిన్స్ ఉంటాయి కదా, వాటికి తనా పరా భేదం ఉండదు. దాన్ని కనిపెట్టినోడు వచ్చినా కానీ దొంగోడని చెప్పుద్ది దొంగోడైతే. అవునా కదా? ఇప్పుడు మెషిన్ ఉంది, దాన్ని కనిపెట్టినోడు ఎవడొకడు ఉంటాడు కదా, వాడు నిజంగా స్మగ్లింగ్ చేస్తూ ఆ మిషన్ లోపల నుంచి వెళ్ళాడు అనుకోండి, అమ్మో ఈయనని కనిపెట్టినోడు వీడు, అసలు ఈ ప్రోడక్ట్ తయారు చేసిందే వీడిని దొంగోళ్ళ చూపిస్తే ఏం బాగుంటుంది, నేను అలా చూపించను, కాబట్టి వీడు ఒక్కడిని మాత్రం నీతిమంతుడు అని చెప్తాను మిషన్ అనుకుంటుందా? అనుకోదు. వీడు దొంగోడైతే దొంగోడనే చెప్పుద్ది. లోపల బంగారం ఉందని అరుస్తుంది, స్కాన్ చేస్తుంది. ఆ షూలో బంగారం పెట్టుకుపోతున్నాడు. అందుకే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళామనుకోండి, షూ కూడా తీయించేస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే. షూ తీసేయాలి, బెల్ట్ తీసేయాలి, వాచ్ తీసేయాలి, అన్నీ తీసేయాలి. మొన్న ఒక ఆయన అలాగే పాపం బెల్ట్ తీసేసి ఆ ప్యాంట్ జారిపోతుంటే అది అలా పట్టుకొని ఒక పక్క బ్యాగ్ పట్టుకొని ఎంత బాధపడ్డాడో ఎయిర్పోర్ట్లో. మొన్న నేను ఖత్తర్ వెళ్ళినప్పుడు ఆ బెల్ట్ తీసేస్తారు. మరి ఇప్పుడు బెల్ట్ ఎందుకు పెట్టుకుంటాడు? స్టిఫ్గా ఉండడానికి. అది లూజ్ ప్యాంట్ అనుకోండి జారిపోతుంటుంది. ఈ మధ్య మొలతాళ్ళు ఫ్యాషన్ పోయింది మగోళ్ళకి, బెల్ట్లు వచ్చాయి. సో అతను తీయించి అందులో ఏమన్నారు, బెల్ట్ లోపలికి వెళ్ళి చెకింగ్ కోసం వెళ్తుంది, లోపలికి మిషన్లోకి వెళ్తుంది, స్కానర్లోకి. ఈలోగా ఇతను పాప మా ప్యాంటు పట్టుకొని అలాగ జాగ్రత్తగా నడుచుకుంటూ ఇబ్బంది పడుకుంటూ దాచుకుని వచ్చాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత గబగబా బెల్ట్ పెట్టుకుంటాడు. సో భేదం ఉండదు, తన పర భేదం ఉండదు, అన్నీ తీసేస్తుంది, అన్నీ స్కాన్ చేసేస్తుంది. దేవుడు కూడా అంతే, నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేస్తాడు? స్కాన్ చేయగలడు. నీ హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో, మనం ఏం ఆలోచిస్తున్నామో, మనకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఆయనకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోద్ది ఆయన దగ్గరికి. అందుకే అన్నాడు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అన్నాడు. నువ్వు కీడు చలపెట్టిన వాడవైతే, నువ్వు కీడు చేసేవాడవైతే నీకెప్పుడు దేవుడు విరోధంగానే ఉంటాడు, నీకెప్పుడు దేవుడు అనుకూలంగా ఉండడు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి కాదు కాబట్టి.
నువ్వు యథార్థవంతుడివి యథార్థవంతురాలివి కాదు కాబట్టి నీకెప్పుడు ఆయన ఎలా ఉంటాడట? వ్యతిరేకంగానే ఉంటాడట. సో ఇప్పుడు చెప్పండి, ఒక విశ్వాసి కన్నీటితో ప్రార్థన చేసి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరు. ఎలా ఉంటుందండి? చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక విశ్వాసి హృదయాన్ని కుమ్మరిస్తూ ఏడుస్తూ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, ఆ ప్రార్థన సర్వోన్నతుడైన దేవుని చెవులలోనికి వెళితే ఆయన తప్పక ఆ విషయమై యాక్షన్ తీసుకుంటాడు. కొన్ని సందర్భాలు ఉంటాయండి, చేసిన పాపం ఊరికే పోదు అన్నట్టు. ఏ మనుష్యుడా నీవు ఏమి విత్తుదువో ఆ పంటనే కోయదు. కొంత సమయం పట్టొచ్చు. దానికి కారణం ఏంటంటే నీ పాపమే. నువ్వు పాపాన్ని విత్తావు కాబట్టి పాపాన్ని నిన్ను వెంటాడుతుంది. అదే నువ్వు మంచి విత్తుంటే నిన్ను మంచి వెంటాడేది. ఏమో రైట్ ఆర్ రాంగ్? నువ్వు మంచి విత్తు నిన్ను మంచి వెంటాడుతుంది. నువ్వు పాపాన్నే విత్తు పాపమే వెంటాడుతుంది. అవునా కదా? ఇప్పుడు పలానా ఆయన నాకు ఒకనొక టైంలో మేలు చేశాడు, సో నేను మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అంటే, దావీదుకి ఎవరు కనబడ్డారని చెప్పాను? మెఫీబోషెత్ కనబడ్డాడు. ఎందుకు? యోనాతాను విత్తాడు, మంచి మేలు చేశాడు. సో ఇతను కూడా ఆలోచిస్తున్నాడు, నాకు మేలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, నేను మేలు చూపడానికి ఎవరైనా అతను వంశంలో మిగిలారంటే ఉన్నాడండి, మెఫీబోషెత్ ఉన్నాడు. సో హెల్ప్ చేద్దాం. సో అప్పుడప్పుడు మనకి ఇలాంటి వాళ్ళు తారసపడుతుంటారు. నేనేమైనా చేశానా? అప్పుడప్పుడు అంటారు చూడండి, ఏమండి మీ రుణం మేము తీర్చుకోలేమండి, అప్పట్లో మీరు చేసిన సహాయం చాలా గొప్పదండి, మేము మర్చిపోలేమండి. పలానా టైంలో మీ నాన్నగారు మాకు ఎంతో సాయం చేశారండి, పలానా టైంలో మీ తాతగారు మాకు ఎంతో సాయం చేశారండి, పలానా టైంలో మీరు మాకు ఎంతో సాయం చేశారండి, మేము అలాంటివి మర్చిపోలేమండి, మీరు చేసిన మేలు మేము ఎలా మర్చిపోతామండి, మీరు చేసిన ఉపకారం మేము ఎలా మర్చిపోతామని అంటారు చూడండి మనుషులు. కృతజ్ఞత కలిగిన వారు, నువ్వు విత్తిన విత్తనం, నువ్వు చేసిన మేలు మర్చిపోరు వాళ్ళు. ఎప్పటికైనా నీకు తిరిగి వస్తుంది, మర్చిపోకు. చేసిన మేలు ఎక్కడికి పోదు, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? తిరిగి వస్తుంది. అందుకే పొందదగిన వానికి మేలు చెయ్యక వెనక తీయకము అన్నాడా లేదా? నీ వలన మేలు పొందదగిన వానికి నువ్వు మేలు చెయ్యాలా వద్దా? చెయ్యాలి. కానీ ఎవరు సమాజం ఏమంటుంది తెలుసా? చేయకూడదు అంటది. ఎందుకు చేయకూడదు? మొన్న మధ్య నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ అసలు నా గురించి తెలిసి నాకు ఎలా ఫోన్ చేస్తారో నాకు అర్థం కాదు. అది ఎలా పట్టాడో, నెంబర్ పట్టాడు, ఫోన్ చేసి ఏమండి మీరు ఆ కుటుంబానికి ఏదో హెల్ప్ చేస్తున్నారట, ఎందుకు చేస్తున్నారు మీరు అన్నాడు. ఎందుకు చేస్తున్నారంటే, నువ్వు ఎవడరో చేయొద్దని చెప్పడానికి. హూ ఆర్ యూ పేరు చెప్పు, ఎవడరా నువ్వు, ఎందుకు చేయకూడదు అంటే పెట్టేశాడు అంతే. ఇంకా నేను హెల్ప్ చేస్తానంటే చెయ్యొద్దండి, నువ్వు ఎవడరు అసలు, హూ ఆర్ యూ? నా నేచరే అది. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాలలో. మీ అందరికీ తెలిసిన సత్యం చెప్పండి, మనం హెల్ప్ చేసామా చేయలేదా? గట్టి చెప్పండి కదా. ఇది మీరిచ్చే సాక్ష్యం. మీలో చాలామంది ఆ సహాయం పొందుకున్న వాళ్ళు కూడా ఉంటారు. పలానా టైంలో పలానా విధంగా ఇండివిజువల్గా కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి సహాయం చేసాం. నీ వలన మేలు పొందదగిన వానికి ఆ మేలు చెయ్యకుండా వెనుకకు తీకు తప్పది. వాళ్ళ బీదలైతే కనికరించు, సహాయం చెయ్యి. ఎవరైనా మేలు కోరి నీ గుమ్మం దగ్గరికి వచ్చి కన్నీరు విడిచారనుకో, అది జెన్యూన్ అయితే సహాయం చేయి. అన్నీ పరిశీలించాకనే కదండి చేస్తాం, గుడ్డిగా ఎందుకు చేస్తామండి? ఇప్పుడు నువ్వు ఏవైతే వస్తారు నా దగ్గరికి, బాబు మాకు మేలు చేయండి నువ్వంటావు, మాకు మేలు చేయండి నువ్వంటావు. ఇప్పుడు మీ ఇద్దరిలో దొంగ ఎవడో మంచోడెవడో తెలియకుండా హెల్ప్ చేస్తామేంటి? చేయం కదా. ఇప్పుడు వచ్చి నా దగ్గర కూర్చున్న తర్వాత నీ వెర్షన్ వింటాను, వాళ్ళ వెర్షన్ వింటాను. మీ ఇద్దరు వెర్షన్ విన్న తర్వాత ఎవరికి హెల్ప్ చేయాలో వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఎవరికి చేయకూడదో వాళ్ళు బయట పోమంటాం, గెట్అవుట్ అంటాం. అంతే కదా. దావీదు గారు కూడా ఇలాగే చేసేవాడట. ఎవరిని వస్తే ఒకరికేమో న్యాయం చెప్పి ఒకడు అన్యాయం చేసిన బయట పంపించేస్తే, ఈ అబ్షాలోం అనేవాడు గుమ్మం దగ్గర ఉండేవాడట. గుమ్మం దగ్గర ఉండి లోపల నుంచి వచ్చి ఎవడైతే తీర్పు అనుకూలంగా రాక బయటకు వెళ్ళిపోతున్నాడో ఆయన పట్టుకునేవాడట. ఇల్లర నీతో నాకు పోనుంది, మా నాన్నగారు తీర్పు చెప్పారా? చెప్పారు.
ఏం చెప్పారు? ఏం చెప్పమండి బాబు, మీ నాన్నగారు ఇలా చేస్తారని అనుకోలేదండి. అలా మాకు మొత్తం ఇలా చేశారండి బాబు. మరి నువ్వు ఏదో పని చేసేవేమో కదా అంటే, అవన్నీ ఏముందండి, ఏదో చూసి ఉన్నట్టు పోవాలి కదండి, మరి పెద్దోడు కదండి నేను. అంటే పెద్దోడు అయితే చూసి ఉన్నట్టు పోవాలా నిన్ను? మనం ఓడు కదండి, అధికారిని కదండి, అయితే చూసి ఉన్నట్టు పోవాలా? అదేం పనండి బాబు, మీ నాన్నగారు అలా చేశారు, కొంచెం ఏదో కనికరించాలి కదండి. వాళ్ళు ఏదో అలాగా వాళ్ళండి, వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళని తొక్కేద్దాం కదండి, మనం తొక్కేద్దాం కదా. మనం ఏమైనా అవసరం అయితే మీ నాన్నగారికి రేపు పొద్దున ఏమైనా కావాలంటే నేను ఇస్తాను కదా. మరి అలాంటప్పుడు మరి వాళ్ళని తొక్కేసి నాకు హెల్ప్ చేయాలి కదండి. దావీదు అలా చేయడు, దావీదు అలా చేయడు, అబ్షాలోం చేస్తాడు. అని ఇప్పుడు తీర్పు అయిపోయిన తర్వాతట బయటకు వచ్చి రాగానే అబ్షాలోము గుమ్మం దగ్గర కాసు కూర్చునేవాడట. కాసు కూర్చొని నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపోతున్న వాళ్ళని, మీరు వెళ్ళిపోండి, మీతో నాకు పని లేదు, ఎవరు కావాలి నాకు, మాడిపోయిన ఆమ్లెట్లలాగా దావీదు గారిని పైకి తిట్టుకోలేక మనసులో తిట్టుకుంటూ, పైకి తిడితే పీకలు తెగిపోతాయి, అది భయం. పైకి తిడితే మామూలుగా ఉంటుందండి మరి. దావీదు అక్కడ సో పైకి తిట్టలేక మనసులో తిట్టుకుంటూ కుళ్ళుకుంటూ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళకే, ఇదిగో రండి టీ తాగుదాం రండి, మీకు టీ ఇప్పిస్తాను రండి, టీ టైం అక్కడే పక్కనే ఉంది, టీ టైంకి వెళ్దామా, మరి ఎక్కడికి వెళ్దాం, హోటల్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం, బిర్యానీ తింటురండి అని చెప్పి తీసిపోయాడట. తీసిపోయి అక్కడ కూర్చోబెట్టి చక్కగా ఏంటి కథ, ఏం చేశాడు మా నాన్న, నువ్వేం చేసావు, సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం, నా పక్షానుండు అని అలా తనకు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. పనికి మాలిన పోరంబోకులందరితో సైన్యం సమకూర్చుకున్నాడు. ఇతను పోరంబోకే కాబట్టి మరి అంతే కదా. అయితే మాత్రం దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? దావీదు పక్షాన ఉంటాడు. అబ్షాలోం పక్షాన ఎందుకు ఉంటాడు? అందుకే పీక తెగిపోయి చచ్చిపోయాడు యవ్వనుడు. మంచి అందగాడట, యవ్వనుడట, వస్తున్నాడట, జుట్టు కూడా ఎక్కువ ఉందట. అంతే, ఆ జుట్టు దేనికి తగులుకుందట? కొమ్మకు తగులుకుందట. మరి అంత ఎవడ పెంచుకోమన్నాడు నేను? కొమ్మకు తగిలి ఎంత అంటకత్తి వేయించుకుంటే అందంగా ఉంది కదా, కొమ్మ తగిలి ఎంత పెంచుకున్నాడట. పెంచుకునేసరికి అది కొమ్మకు తగిలి గుచ్చిపోయింది, అందులో గుచ్చిపోయి వేలాడడం మొదలెట్టాడు. ఈలోగా వెళ్ళి వేసేసారు, అంతే దొరికాడు, నరికేశారు. అలాగా సగం భూమి మీద సగం ఆకాశంలో అన్నట్టు చచ్చిపోయాడు. మరి సొంత తండ్రికి అన్యాయం చేయడం తప్పు కదూ? ఎంత కాదనుకున్నా నీ తండ్రి కదా, నిన్ను కన్నవాడు, నిన్ను ప్రేమించినవాడు, నీకు సహాయం చేసినవాడు, నీకు సపోర్ట్ చేసినవాడు, నిన్ను నిలబెట్టినవాడు. అసలు నీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చిందంటే దానికి కారణం ఎవరో? అతను కాదా? అతను లేకపోతే అసలు నువ్వు ఎవడసలు, నిన్ను ఎవడ పట్టించుకుంటాడు? అతనే నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు, అతనే నిన్ను నిలబెట్టాడు, అతనే నిన్ను కాపాడుకున్నాడు. అలాంటి తండ్రినే చంపాలని ట్రై చేశాడు, తలదిగిపోయింది. సో కాబట్టి దేవుడు అన్యాయస్తుల పక్షాన నిలబడడు అనటానికి ఆయన ప్రార్థనలు ఎప్పుడు వారి పక్షాన ఉంటే, పేదల పక్షాన ఉంటే ఆయన ఎప్పుడు న్యాయం తప్పడు. మనం కూడా అదే నేచర్ కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా మనం కూడా అదే నేచర్ కలిగి ఉండాలి, న్యాయం తప్పకూడదు. అన్యాయం అయితే అన్యాయం, న్యాయం అయితే న్యాయం, తప్పు అయితే తప్పు, అంతే, ఒప్పు అయితే ఒప్పు, అంతే, అలాగే ఉండాలి. ఎందుకంటే ఎందుకు అలాగ ఉండాలని మీకు చెప్తున్నానంటే, ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. ఒకానొక రోజు మనందరం పరదేశికి వెళ్తామా? ఆ రోజు మనం ఆయన ముందు నిలబడినప్పుడు ప్రతివాడు తన్ను గూర్చిన లెక్క ఎవరికి అప్పగించాలట? దేవునికి అప్పగించాలట. ప్రతివాడు తన్ను గూర్చిన లెక్క దేవునికి అప్పగించాలి. మీకు ఇందాక చెల్లెం మాట్లాడింది కదా శ్వేత, ఏదో యోధా గురించి చెప్పింది మీకు. సో ఈ యోధా శిష్యులందరిలో మంచి పేరు కొట్టేశాడు. ఏమని పేరు కొట్టేశాడంటే, డబ్బులని యోధా దగ్గర ఉంటాయి కాబట్టి దేవుడు అనగా ప్రభువు ఇతను ఏమైనా కొనడానికి పంపిస్తున్నాడు అనుకున్నారట వాళ్ళు. పండుగకు కావలసినవేవో కొనుక్కురమ్మని ప్రభు ఆజ్ఞాపించారు. సో ఇతగాడేళ్ళు కొనుక్కొస్తాడు, అంత నమ్మకం వీళ్ళకి. అకౌంట్లు క్లియర్గా ఉంటాయన్నమాట యోధా గారి దగ్గర. ఏ అకౌంట్లు? పబ్లిక్ అకౌంట్లు. మళ్ళీ ప్రైవేట్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తాడు, ఆ ప్రైవేట్ అకౌంట్లో పోతుంటాయి. సో ఈ విషయం అపోస్తలు ఎవరికి తెలీదు. పేతురికి తెలీదు, యోహానికి తెలీదు, అంద్రేకి తెలీదు, తోమాకి తెలీదు, ఎవరికి తెలియదు. వీళ్ళు ఉన్నారంతే అలాగా.
కానీ ప్రైవేట్ అకౌంట్ చాలా చాకచక్యంగా మెయింటైన్ చేస్తున్నాడు, పబ్లిక్ అకౌంట్ కూడా చాలా చాకచక్యంగా మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభుకి ఎప్పుడో తెలుసు. కానీ ఒకనొక టైంలో దొరికేశాడా దొరకలేదా? దొరికేశాడు. రివీల్ అందరికీ. ఆ రోజు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఈ ఏం మాట్లాడుకుని ఉంటారు చెప్పండి ఆ రోజు? అదిగో పేతురు, నేను ఆ రోజే చెప్పాను చూసావా, మనందరం పలానా చోటకెళ్ళి రొట్టెలు కొనుక్కున్నా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇది రేట్ ఎంత రాశాడంటే అంత చెప్పాడు కదా, అన్ని రొట్టెలు కొనలేదు, ఇంత డబ్బు అయిపోయింది ఏంటని నేను అప్పుడే అనుకున్నాను. అమ్మ దొంగోడు ఎంత డబ్బు తినేసాడు మన దగ్గర. నిజమే యోహాను, నేను అలాగే అనుకున్నాను. అవునా అందరియా అని మాట్లాడుకుంటారు వీళ్ళు. మాట్లాడుకోరా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఆ టైంలో కానీ ఇస్కరియోతు యోధ ఎదురుగా నిలబడి ఉన్నాడు అనుకోండి, ఏమైపోతాడు? చెప్తూ కొట్టేస్తారు, సిగ్గుందా లేదా నీకని. మన ఇంట్లో మనం ఎన్ని కేకలైనా ఏం చేస్తామండి? ఇప్పుడు మన లైవ్ ఇది, మన వీడియో, మన లైవ్ మనం ఎన్నన్నా ఆడేసుకుంటాం. ఇప్పుడు నీతో కలిసి కూర్చొని లైవ్ చేస్తేనే ప్రాబ్లం నాకు, అర్థమైందా? దమ్మున్నోడు దానికి వెనకాడ్డు, పిరికి పంత దానికి వెనకాడతాడు. అదనమాట. ఏ విషయమైనా సరే ఆ రహస్యాలు వెలుగులోకి వచ్చేస్తాయట, ఆగబట్టవి. ప్రభు అంటున్నారు, రహస్యమైనదేది వెలుగులోనికి రాకమానదు, మరుగైనదేది బయలుపరచబడకపోదురు. ఎన్ని సంవత్సరాలు దాచేద్దాం అనుకుంటున్నావు దాన్ని? ఇంకెంత కప్పుదాం అనుకుంటున్నావు? ఏ కొట్టేస్తావు? తడి కొట్టేస్తావా గొంతుకొచ్చేయడానికి? అవ్వదు. అందుకే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడూ కూడా మన వల్ల ఒకరి కుటుంబంలో కన్నీరు రాకూడదు. వచ్చిందా అది నీకు శాపమే, మర్చిపోక అది నీకు శాపమే. అలాంటి శాపం ఇప్పుడు నా కుటుంబానికి ఒకళ్ళ వల్ల కన్నీరు వచ్చింది అనుకోండి, మరి నాకు బాధ కదా? నేను ఎంత ఏడుస్తాను? ఏడవనా? నేను వెళ్ళి దేవునితో మొరపెట్టుకోనా? మరప్పుడు నా న్యాయం న్యాయమైనప్పుడు నీ న్యాయం కూడా న్యాయమే కదా? దేవుడికి అన్నీ ఒకటేగా. నా న్యాయం నాకు న్యాయం అనిపించినప్పుడు, నా కన్నీరు నాకు న్యాయం అనిపించినప్పుడు నీ కన్నీరు కూడా నీకు న్యాయమే కదా అని అడుగుతున్నాను నేను. అది ఒక విశ్వాసి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ కన్నీరు రాలిందా అది శాపమే. కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం చూసేవి కొన్ని ఉంటాయి, చూడనివి కొన్ని ఉంటాయి, తెలిసినవి కొన్ని ఉంటాయి, తెలియనివి కొన్ని ఉంటాయి. నాకు తెలిసిన సోదరు ఉంది, మంచి విశ్వాసి. ఆ భర్త కూడా ప్రార్థన చేసుకునేవాడు, దొంగ ప్రార్థన, నకిలీ. ఇక్కడ ప్రార్థన చేసుకుంటానే మందు కొట్టుకుపోయేవాడు. కానీ ఏనాడు భర్తను అవమానపరచలేదు ఆమె. సో ఆమె ఏం జరిగిందంటే, రోజు తాగి రావడం, సీక్రెట్గా కొట్టడం, భార్యని హింసించటం, పిల్లలను కూడా కొట్టడం. తనను కొట్టినప్పుడు బాధపడేది కాదట, కానీ పిల్లలను కొట్టినప్పుడు మాత్రం బాధపడేదట. చాలాసార్లు చెప్పుకునేది నాతో, ఏం చేయాలో అర్థం కావట్లేదని. సో అలా కొట్టడం, హింసించటం, బాధ పెట్టడం అలా చేసినటువంటి వ్యక్తి ఒకరోజు ఏం జరిగిందంటే, రైల్వే స్టేషన్ పక్కన, మరి అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలీదు, ఆ ట్రాక్ పక్క ఎందుకు నిలబడ్డాడో తెలీదు, ట్రైన్ కొట్టిపోయాడు, ముక్కలైపోయాడు. చూడండి. అని ఇప్పుడు పిల్లలు ఏడ్చి కానీ ప్రార్థన చేశారేమో ఎవడో తెలుసు. తండ్రి మా నాన్న ఉత్త పుణ్యాన్ని మమ్మల్ని కొడుతున్నాడు తాగొచ్చి అని పిల్లలు ఏడ్చారేమో, భార్య ఏడ్చిందేమో, ఎవరు ఏడ్చారో, ఏ కన్నీరు తగిలిందో ఉంటాయి కొన్ని అలాగా. అందుకే విశ్వాసిని అసలు బాధ పెట్టకూడదు అన్యాయంగా, తప్పది. వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? విశ్వాసులైనప్పుడు అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి. ఇలా కొందరు ఉంటారు, నీతి జాతి మన కుటుంబం మన వాళ్ళు అని ఉండదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక దుర్మార్గుడు ఉంటాడు, వాడి పేరు అమ్నోను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారనొక సుందరవతియకు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. ఇంతకీ అదే కుటుంబం, మళ్ళీ సేమ్ కుటుంబం.
వేరే పరాయి కుటుంబం కాదు, మళ్ళీ అదే కుటుంబంలో జరిగింది అన్యాయం. తండ్రి ఒక్కడే, సొంత కుటుంబ సభ్యురాలు. బయట వాళ్ళు మోసం చేయాలంటే కొంచెం కష్టం, ఇంట్లో వాళ్ళు మోసం చేయడం బాగా ఈజీ కదా, అవునా కదా? సో ఈ ఈ ఈ తామారు దావీదు కుమార్తె, అమ్నోను కూడా దావీదు కుమారుడే. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. సో ఒకటే కుటుంబం. సో ఈ కుటుంబంలోని ఈ బిడ్డని మోహించడం అనేది పెద్ద పాపం. అదే పెద్ద పాపం. ఎంత పెద్ద ఘోరమైన పాపం అంటే అది దేవుడు కూడా క్షమించటానికి ఏమాత్రం ఇష్టపడనటువంటి పాపం. అది దేవుడు ఇష్టపడు, క్షమించడు. అసలు నువ్వు ఎన్నైనా చెప్పుకో, క్షమించడు. సరే, దాన్ని బట్టట చిక్కుని చూడండి. ఇక్కడ పనికిమాలినోడు కనబడతాడు మనకి. అమ్నోనుకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడట. వీళ్ళే మొత్తం కంపు చేసేసేది. అబ్షాలోముకి పనికిమాలిన సలహాలు ఇచ్చింది బెస్ట్ ఫ్రెండ్సే. తర్వాత రెహబాముకి పనికిమాలిన సలహాలు ఇచ్చింది బెస్ట్ ఫ్రెండ్సే. ఇక్కడ అమ్నోను అనే వాడికి పనికిమాలిన సలహా ఇచ్చింది కూడా ఎవడు? అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునన్నాడు దేవుడు. ఆలోచన చెప్పువారు మంచోళ్ళు ఉంటే అంత సమాధానంగా ఉంటుంది. కానీ బుద్ధిహీనులు బుద్ధిమంతుల ఆలోచన వినరు. తప్పు జరిగినా కూడా పరిష్కారాలు ఎవరు చెప్తారంటే బుద్ధిమంతులు చెప్తారు. బుద్ధిహీనులు పరిష్కారాలు చెప్పరు, సమాధానపరచరు. బుద్ధిహీనులు బుద్ధిహీనమైన మాటలే చెప్తారు. ఈ బుద్ధిహీనుడు కూడా ఆటోమేటిక్గా బుద్ధిహీనమైన మాటలే వింటాడు. సో అలాంటి బుద్ధిహీనుడైన స్నేహితుడు ఒకడు ఉన్నాడట ఇతనికి. ఇప్పుడు ఎవడైనా ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఏమంటాడు? ఇది కంప్లీట్లీ రాంగ్, ఇది ఎందుకైనా మంచిది, కొన్నాళ్ళు ఊరుదులు వెళ్ళిపో, అప్పుడు నీ మనసు మారద్దేమో, చాలా తప్పు చేస్తున్నావు నువ్వు, దీనివల్ల నీ ప్రాణం పోయే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఏమన్నాడంటే, నీ కోరిక తీర్చేసుకో, పర్లేదులే, నీ ఇంట్లో మనిషే కదా అన్నట్టు సలహా ఇచ్చాడు. నీ ఇంట్లో మనిషే కదా, పర్లే, రేపు చేసి పడేయి. ఎక్కడ పోద్ది అలా పడి ఉంటుంది. ఎవరితో చెప్పుకోగలదు, ఎవరితో చెప్పుకోలేదు. ఒకవేళ చెప్పుకున్నా ఎవరు పట్టించుకోరు. నీ బంధువే కదా, నీ మనిషే కదా, రేపు చేసే. మరి ఎలా చేయాలి రేపంటే, తెలివిగా నీ ఇంటికి రప్పించుకో, తెలివిగా నీ గదికి రప్పించుకో, అప్పుడు నీకు వీలు పడుతుంది. సో ఇది ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చినోడు ఎవడు? ఒక పనికి మాలినోడు, ఒక పనికి మాలిన మిత్రుడు. సరే, ఆడు ఇచ్చాడు అనుకుందాం. నీ బుద్ధి ఏమైంది? అసలు సూత్రధారే వీడు కదా, వీడే మోహించాడు, మిత్రుడు మోహించలా. చూడండి అప్పుడు ఏం జరిగిందంటే, అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈడు కూడా ఫ్యామిలీలో మనిషేనంట, వాళ్ళ తాలూకా వాడే ఈడు కూడా. ఎంత దుర్మార్గపు చర్యలు జరిగాయి చూడండి ఈ ఫ్యామిలీలో. సో అప్పుడు ఏం జరిగింది? ఈ యెహోనాదాబు బహుకపటము గలవాడు. భలే పరిచయం చేశాడు దేవుడు మనకి. ఎవడట వీడు? బహు కపటము గలవాడట యెహోనాదాబు, బహు కపటము గలవాడు. నెక్స్ట్, అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను అతనితోనను. అప్పుడు ఒక కన్నింగ్ మెంటాలిటీతో ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చాడట. నువ్వు రోగువైనట్టు నటించు, మంచం మీదే పడుకో, భోజనం నేను తింటానని చెప్పు, నీ దావీదు వచ్చినప్పుడు పంపిస్తాడు, ఆ భోజనం తీసుకొచ్చినప్పుడు రేపు చేసేయి అన్నాడట. చూడండి, సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక పాపాన్ని విత్తావు అంటే ఖచ్చితంగా దాని తాలూకు పంట ఏం చేయాలి? నువ్వు కొయ్యాలి. గుర్తుపెట్టుకో, అది ఏదైనా సరే. ఒక పాపం విత్తావా, దాని తాలూకు పంట కోసి తీరుతావు. ఇది దేవుని నియమం, ఎక్కడికి పోదు, ఇది యూనివర్సల్ లా. సూర్యుడు తూర్పున ఉదయించును, ఇట్స్ ఏ యూనివర్సల్ లా. అది మారదు. మారుతుందా? మారదు. యూనివర్సల్ లా. ఎప్పుడైనా చూడండి, తూర్పునే ఉదయిస్తాడు. ఎందుకు తూర్పున ఉదయించును? ఎస్, గాడ్స్ లా. అది దట్ నెవర్ చేంజ్డ్, అది ఎప్పటికీ మారదు.
సో దేవుడు ఒక శాసనం చేశాడు. అదేంటంటే, చూడు, కన్నీరు విడిచేలా, అది నీ కుటుంబం అయినా, పక్క కుటుంబం అయినా, మరో కుటుంబం అయినా, ఎవరైనా సరే, తప్పు తప్పే. ఆ కన్నీటికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించి తీరతావు, భరించి తీరతావు. ఎక్కడికి పోతావు? చేసిన పాపాన్ని కప్పెట్టుకుంటావా? ఎక్కడికి పోతావు? ఖచ్చితంగా నువ్వు జవాబు చెప్పాలంటాడు. సో ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి లోపలికి వచ్చినప్పుడు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని మోసం చేసి ఆ అమ్మాయితో శయనించని చెప్పాడు. అదే పని చేశాడు ఈ దుర్మార్గుడు. దేవుడు ఎంత యథార్థవంతుడంటే, కొంతమంది ఇలాంటివి చూపించి మీ బైబిల్లో ఇలాంటివి ఉన్నాయంటారు. చూడండి, ఇప్పుడు బైబిల్లో ఇలాంటివి ఉంటే అది దేవుడు చేయించాడా ఏంటి? పోనీ ఏమైనా చేయమని చెప్పాడా? కొంతమంది మూర్ఖులకి బైబిల్ అర్థం కాక ఇలాంటివి చాలా పుస్తకాల్లో ఉన్నాయి. మరి కొన్ని పుస్తకాల్లో అయితే ఆ పుస్తకంలో దేవుడిగా చెప్పబడుతున్న వాళ్ళు చేసినట్టు కూడా ఉన్నాయి చదివితే. కొన్ని ప్రత్యేకమైన పుస్తకాల్లో ఆ పుస్తకానికి సంబంధించి ఎవరైతే దేవుడిగా చెప్పబడుతున్నారో ఆ దేవుడుగా చెప్పబడుతున్న క్యారెక్టర్ ఇలాంటి పనులు చేసినట్టు కూడా కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి. అవి తప్పుపట్టాలి. నన్ను అడిగితే వేటిని తప్పుపట్టాలి? వాటిని తప్పుపట్టాలి. ఇప్పుడు ఒక కథ చూపించినప్పుడు, లేదా ఒక సినిమా చూపించినప్పుడు దాంట్లో ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారుగా. ఆ హీరో మీ అందరి దృష్టిలో ఎలా ఉండాలని కోరుకుంటారు కదా? నీతిగా ఉండాలని, జెన్యూన్గా ఉండాలని కోరుకుంటారు. అలా కాకుండా హీరోయే పనికిమాలిన పనులు చేశాడు అనుకోండి, ఒప్పుకుంటారా? జీర్ణించుకోలేరు. హీరోయే ఎలాంటి కార్యాలు చేశాడంటే జీర్ణించుకోలేరు. అతనికి హీరోగా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. అలా ఉంటుంది. ఎందుకంటే మన హీరో ఎప్పుడు మనకు ఎలా కనబడాలంటే గొప్పగా కనబడాలి, ఉన్నతంగా కనబడాలి. మన హీరో మనకి ఎప్పుడు చీప్గా కనబడకూడదు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు గమనించండి జాగ్రత్తగా. దేవుడు ఈ కార్యాన్ని నేను చేయించాననో, లేకపోతే సపోర్ట్ చేశాననో, ఇలాంటివి చేయడం నాకు ఇష్టమనో, లేకపోతే ఇలా చెయ్యండనో వ్రాయించిన సందర్భాలు కావు. తన ప్రియుడైన, తన ఇష్టానుసారుడైన దావీదు కుటుంబంలోని రహస్యాన్ని కూడా దేవుడు బయట పెట్టించి, జరిగిన సంఘటనలు చరిత్రలో వ్రాయించి, దీనిని బట్టి ఇదిగో ఇది జరిగింది, జాగ్రత్త, మనుష్యుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు. ఈ తప్పు చేశాడు కాబట్టి ఈ శిక్ష విధించబడింది అని చెప్పాడు తప్ప, ఈ తప్పుని నేను ప్రోత్సహిస్తున్నాను, ఈ తప్పులు ఇంకా చెయ్యండి అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు. కొంతమంది మత ఉన్మాదంతో రగిలిపోతున్న వాళ్ళకి అర్థాక బైబిల్లో ఇది ఎలా ఉందని ఈ రెఫరెన్సులు వాడుకుంటారు. దేవుడు తప్పే ఉంది ఇక్కడ. ఒక మనిషి చేసిన ఇప్పుడు అలాంటి పాపాలు మన బయట బోళ్ళు జరగట్లేదు. పసిపిల్లలను కూడా వదలట్లేదు దుర్మార్గులు. పేపర్లో రాస్తాడు, ఈనాడు పేపర్లో రాశాడు అనుకోండి, రామోజీరావు గారిని తప్పుపడితే ఏమైనా బాగుంటుందా? సాక్షి పేపర్లో అలాంటి సంఘటన ఒకటి వచ్చింది అనుకోండి, భారతి గారిని తప్పుపడితే ఏమైనా బాగుంటుందా? ఈ పేపర్కి ఎండి వీళ్ళే కాబట్టి, ఈ పేపర్ ఓనర్ వీళ్ళే కాబట్టి ఈనాడు రామోజీరావు గారిని, సాక్షి భారతి గారిని తప్పుపడతామంటే దానికంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. ఎందుకంటే జరిగిన సంఘటన రాస్తారు అక్కడ, అంతే కదా. ఓ టీవీ 9లో ఏదో న్యూస్ వస్తుంది, న్యూస్ వచ్చింది అనుకోండి, టీవీ 9లోనో, ఎన్టీవీలోనో, టీవీ 5లోనో న్యూస్ వచ్చింది అనుకుందాం. న్యూస్ ఇచ్చినోడిని తప్పు పెట్టేస్తామా మనం వెళ్ళి? ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా న్యూస్ ఇవ్వడుగా. న్యూస్ ఇచ్చాడంటే ఉన్నాయని ఇస్తాడు. అప్పుడు ఇచ్చినప్పుడు జరిగిన సంఘటనను అర్థం చేసుకోవాలి కానీ మనం న్యూస్ ఇచ్చినోడిని తప్పు పడితే ఎలా మీరు? అంతే కదా, రైట్? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఈ చరిత్ర సంఘటన ఏదైతే ఉందో ఇది దేవుడు చేయించినది కాదు, అలాగని దావీదు చేయించినది కూడా కాదు. ఏ సగటు మానవుడు ఒప్పుకోనని దుశ్చర్య, ఇది దుశ్చర్య. చూడండి, అప్పుడు అమ్మాయి అందట ఆమె 12వ వచనం, నన్ను అవమానపరచుకు, ఇలాగ చేయటి ఇశ్రాయేలులకు తగదు, ఇటు నీచ కార్యం నువ్వు చెయ్యొద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకుంటాను, నువ్వు ఇశ్రాయేలులో దుర్మార్గుడు అయిపోతావు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడు అని బ్రతిమలాడిందట. బ్రతిమలాడినా వినకుండా, ఆమెకి ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెను పాడు చేశాడు. వీడు కోరిక తీర్చేసుకున్నాడు. వాళ్ళ మధ్య జరిగింది. ఇంట్లో మనిషి కాబట్టి ఈజీగా రేప్ చేయగలిగాడు.
ఇంట్లో మనిషి కదా, ఎక్కడికి పారిపోలేదు కాబట్టి ఈజీగా పాడు చేశాడు. ఈజీగా ఈ విషయాన్ని అక్కడితో మాఫీ చేసేద్దాం అనుకున్నాడు. పైపెచ్చి మళ్ళీ ఏం చేశాడట? అది అయిపోయిన తర్వాత ఆమె మీద అధిక ద్వేషం పుట్టిందట. అలా చేసిన తర్వాత ఆమె మీద అధిక ద్వేషం పుట్టిందట. ఎందుకు? ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. ఏడుస్తుంటే, కన్నీరు గారుస్తుంటే కోపం వచ్చేది వీడికి. ఈ ఏడవకూడదనమాట. భలే చేసావు అనుకో నవ్వుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాడు పిల్లడు. ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టిందో కోపం వచ్చేసింది వీడికి. కోపం వచ్చేసి ఏం చేశారట చూడండి, ఆమె మీద బహుద్వేషం పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటకు తోసివేయటం వలన నాకు నీవు ఇప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకమని చెప్పినను. చూసారా? ఇప్పుడు నన్ను బయటకు తోసేకు బాబు, ప్లీజ్ బాబు నన్ను బయటకు తోసేకు, చేసిన పాపం చేసేసావు, ఇప్పుడు నన్ను బయటకు తోసేస్తే నా గతి ఏమవును, నువ్వు బయటికి తోసేస్తే నా పరిస్థితి ఏంటి, నువ్వు పాడు చేసావు, నన్ను రేప్ చేసావు, మళ్ళీ ఇప్పుడు బయటకు తోసేస్తున్నావు, ఇలా తోసేయడం వల్ల నీకు వచ్చేదేంటి, ప్లీజ్ అని బతిమలాడడం మొదలుపెట్టిందట. సగటు ఆడపిల్ల ఎవరైనా అలాగే బతిమలాడుతుంది. చేసిన పాపం చేసేసావు, బయటికి గెంటేస్తున్నాడట, కొట్టి బయటికి గెంటేస్తున్నాడేమో. మరి కొంతమంది కొడతారు కూడా, అలా కొట్టిన చరిత్రలు కూడా మనకు తెలుసు. సో కొట్టి బయటికి తోసేసాడో మరి ఏం చేశాడో తెలీదు. బయటికి తోసేస్తుంటే అప్పుడు ఆమె అంటుందట, ఆమె మాట వెనక తన పనివారిలో పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియేసాయి అన్నాడట. ఏం చేసి? పనుడిని పిలిచి దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపేసాయి. పాపమా కాదా చెప్పండి? పాపమా కాదా? పాపం, ఘోరమైన పాపం. లిఖించబడుతుందా దేవుడి దగ్గర? లిఖించబడుతుంది. ఇంత దుశ్చర్య, ఇంత నీతిమాలిన చర్య లిఖించబడుతుంది. లిఖించబడింది దేవుని సన్నిధిలో. దానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు అనుకుంటున్నారా? నేను విత్తనం విత్తితే నేనే పంట కోస్తాను. నేను పాపం చేస్తే ఆ ప్రతిఫలాన్ని నేనే అనుభవిస్తాను. నేను చేసిన దుశ్చర్యలకు ఆ ప్రతిఫలం నేనే అనుభవించి తీరాల్సి ఉంటుంది. నువ్వు చేసిన దుశ్చర్యకు ఆ ప్రతిఫలం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటే కుటుంబం, అది దావీదు కుటుంబం. ఒకవేళ దేవుడు దావీదుకు మేలు చేయదలిస్తే దావీదును బట్టి దేవుడికి అమ్నోను ఎంతో, తామారు కూడా అంతే. ఎందుకంటే ఇద్దరు ఎవరి సంతానం? దావీదు సంతానమే. ఇప్పుడు దావీదును బట్టి దేవుడు మేలు చేయదలిస్తే దావీదుకి ఇద్దరు ఒకటే, దేవునికి ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరు పక్షంలో న్యాయం ఎవరుందో చూస్తాడు. దావీదు కొడుకు కదా అని అమ్మునోని వెనకేసుకుని రాడు ఆయన కదా. న్యాయం ఎవరి పక్షాన ఉందో చూస్తాడు. ఇప్పుడు దేవుడు తీర్పులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా న్యాయం పక్షానే నిలబడతాడు. ఆమె ఎంత కన్నీరు గార్చిందో, ఆమె ఎంత ఏడ్చిందో. పనోడితో వెళ్ళగొట్టించేశాడు. పనోడు వచ్చి గెంటేసాడట బయటికి. చీర చిరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, బట్టలతో బయటపడింది, ఆ దెబ్బలతో బయటపడింది. సో నెట్టేసాడు, ఇంకంతే తోసేసాడు. అయిపోయింది, నీతో చరిత్ర ముగిసిపోయింది, నీ చరిత్ర క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్, గెట్ అవుట్, అయిపోయింది అంతే. సో అప్పుడు ఆమె కన్నీరు ఏదైతే ఉందో, ఆమె విడుస్తున్నటువంటి కన్నీరు ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో సర్వోన్నతుడైన దేవుని చెవులలోనికి చొచ్చుతుందా? వెళుతుందా? వెళ్ళదా? ఆబ్వియస్లీ వెళుతుంది. అలా వెళ్ళినప్పుడు అక్కడ నుండి దేవుని తీర్పు ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయకూడదు. వద్దది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మొర్ర పెట్టుకునేంత దుస్థితికి మనం వెళ్ళకూడదు. వాళ్ళు వచ్చి చేసిన అన్యాయం మీద పోరాడేంత దుస్థితికి నీ బ్రతుకు దిగజారకూడదు. ఎప్పుడు వెళ్ళకూడదు అలాగా. జాగ్రత్త. ఎందుకంటే నువ్వేం విత్తుతున్నావో అది కోసేస్తావు. మరి గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా కోసి తీరుతావు. అందుకే ప్రియ దేవుని సంగమా, సన్నిధిలో ఉన్నాం, ఆయన మాటలు వింటున్నాం, దేవుని ఆత్మతో దేవుని సత్యముతో మనం ఆరాధిస్తున్నాం ప్రభువుని. ఏమ రైట్? ఇప్పుడు మనం వింటున్నవి ఎవరి మాటలు చెప్పండి? ఎవరి మాటలు వింటున్నారు మీరు? దేవుని మాటలు వింటున్నారు. మీతో మాట్లాడుతున్నది ఎవరు? సర్వోన్నతుడైన దేవుని వాక్యం మీ హృదయాల్లోనికి చొచ్చుకుని వెళుతోంది. అప్పుడు మీకు అర్థం కావాలి, అవును ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయి? అమ్నోను మీద ఉంటాయా? తామారు మీద ఉంటాయా? ఎవరి వైపు న్యాయం ఉంటుంది ఇక్కడ?
ఆ అమ్మాయికి ఏం తెలుసు? ఏమీ తెలియదు పాపం. ఒక ఒక అభాగ్యురాలు. ఈ మొత్తం చరిత్రలో ఈ అమ్మాయి ఒక ఆటలో అట్టిపండులాగా అయిపోయింది. అయిందా అవలేదా? అబ్షాలోమేమో పగ తీర్చుకుంటున్నాడు. అమ్నోన్ అనేవాడు 2 సంవత్సరాలు గడిచిపోయిందట. చూడండి, 2 సంవత్సరాలు గడిచిపోయిందట. 22, 23 2 సంవత్సరాలైన తర్వాత ఈ ఇష్యూ జరిగి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోతే పాపం కాదా ఏంది? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటుందా ఉండదా? ఏడుస్తానే ఉంటుంది. ఏం న్యాయం జరగలేదు అమ్మాయికి. 2 ఏళ్ల నుంచి కన్నీరు విడిస్తానే ఉంది. 2 ఏళ్ల నుంచి ఏడుస్తానే ఉంది. చూస్తానే ఉన్నాడు అబ్షాలోము. తన చెల్లెలికి జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు. 2 ఏళ్ల నుంచి చూస్తానే ఉన్నాడు. ఈ అమ్నోన్ అనేవాడు సిగ్గు సేరవ లేకుండా తిరిగేస్తున్నాడు. మామూలుగా హ్యాపీగా బతికేస్తున్నాడు ఈ అమ్నోన్ అనేవాడు. సిగ్గులేదు ఈ బతుక్కి. అప్పుడు ఒక రోజు ఏం చేశాడంటే ఈ అబ్షాలోము, ఇతను చేసింది కూడా తప్పే, పిలిచాడట. పిలిచి భోజనానికని పిలిచో లేదా కార్యక్రమానికి పిలిచి అక్కడ ఉండగా తన అనుచరులతో అమ్నోను చంపేశాడు. అమ్నోను చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అమ్నోను చావుకి కారణం ఎవరు? అమ్నోను చావుకి కారణం ఎవరు అని అంటే తను చేసిన తప్పని మీరు అంటారు. నేనేమంటానంటే 2 ఏళ్లుగా ఒక అమాయకురాలు విడుస్తున్న కన్నీరు అంటాను. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. 2 ఏళ్లుగా ఒక అమాయకురాలు విడుస్తున్న కన్నీరు అది కొట్టేస్తుంది. ఎలా కొడద్దో తెలియదు, ఎప్పుడు కొడద్దో తెలియదు, ఏ విధంగా కొడద్దో తెలియదు, కొడుతుంది. సో ఆ కన్నీరు తాలూకు దెబ్బ ఎప్పుడైతే అమ్నోనుకు తగిలిందో పోయాడంతే, ఒక్క దెబ్బతో పోయాడు. సకట ఎప్పుడు కూడా నీవు మన బ్రతుకులు ఏదైనా పొరపాటు జరిగితేనట దాన్ని కప్పుకోకూడదట. ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెడితేనే నీకు కనికరం. అతిక్రమాన్ని దాచిపెడితే నువ్వు వర్ధిల్లావు. గుర్తుపెట్టుకో, అది ఏదైనా సరే, ఏ విషయమైనా సరే. ఎందుకంటే కన్నీరు అనేది దేవుని సన్నిధికి వెళితే దాన్ని దృష్టిస్తాడు. చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం. 21 ఒకసారి చూద్దాం. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడిచుచున్నాను అన్నాడు. చూసారా? ఎవరి తట్టు దృష్టి ఉంచాడట? దేవుని తట్టు దృష్టి ఉంచట. కన్నీళ్ళు ఏం చేస్తున్నాడట? ప్రవాహముగా విడిచుచున్నాను. నేను కన్నీళ్లు ప్రవాహముగా విడిచుచున్నాను. ఆ కన్నీరు ఎక్కడికి పోద్దండి? చాలా ప్రమాదం అండి. ఆ కన్నీరు చాలా ప్రమాదం. అది తగిలింది అనుకోండి, ఇక మళ్ళీ మనం కోలుకోలేం. ఒకవేళ నీ పక్షాన గనక మోసం ఉంటే, నీ పక్షాన గనక అన్యాయం ఉంటే నువ్వు దిద్దుకోవాల్సిందే. దేవుడు విడిచిపెట్టాడు సుమా. దేవుడు అస్సలు విడిచిపెట్టాడు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. అమ్నోన్ 2 ఏళ్ల తర్వాత చచ్చాడు. ఆ రోజుకి ఏం అవ్వాల. ఆ రోజు హ్యాపీగానే ఉన్నాడు, కోరిక తీర్చేసుకున్నాడు. రోజు గడిచిపోయింది. ఆ అమ్మాయిని తన్ని తగలేశాడు, ఇంట్లోంచి గెంటేశాడు. దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు, పోయింది, అయిపోయింది. కానీ 2 ఏళ్ల తర్వాత ఆ పాపం తాలూకు దెబ్బ తగిలింది. 2 ఏళ్ల తర్వాత ఆ పాపం తాలూకు ప్రభావం ఇతని మీద పడింది. మన జీవితాల్లో కూడా ఏళ్ళు గడిచిపోవచ్చేమో, కానీ విత్తిన విత్తనం ఎక్కడికి పోదు. అందుకే తిమోతి పత్రికలో చెప్తాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట తిమోతి గారికి పౌలు గారు రాశారో ఒక్కసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. నీతోనే వస్తుంది అట్ నీడ మాదిరి. నీడ కూడా చీకట్లో నిన్ను వదిలేస్తుందేమో కానీ పాపం నిన్ను వదలదు బిడ్డ, జాగ్రత్త. నీ వెంటే వస్తుందట అది నా పాపం అయినా నన్ను వదలదు, నీ పాపం అయినా నిన్ను వదలదు. పాపం అనేది ఎవరికైనా ఒకటే. మొన్న చెప్పాను కదా, ఎక్కువ శాతం సంఘాల్లో ఎవరి పాపాల గురించి మాట్లాడతారు?
బోధలన్నీ విశ్వాసుల పాపాల గురించి మాట్లాడతారు. ఏ సేవకుడు పాపంలో పడ్డా, ఇప్పుడు పాపం అనే ప్రస్తావన వస్తే అది విశ్వాసికి సంబంధించిందై ఉండాలి, సేవకుడికి సంబంధించిందై ఉండాలి. ఒకవేళ బోధంటూ జరిగితే అది విశ్వాసికి సంబంధించిందై ఉండాలి, బోధకుడికి సంబంధించిందై ఉండాలి. పాపానికి ఎవరూ అతీతులు కారు. దావీదంతట మహా పడిపోయినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి బుద్ధి చెప్పలేదా? అంటే దావీదు కూడా పాపానికి అతీతుడు కాలేదుగా. మరి అలాంటప్పుడు సంఘంలో బోధలన్నీ ఓన్లీ విశ్వాసులకేనా? వాళ్ళే పాపాలా? వాళ్ళకి మాత్రమే పాపంతో సంబంధమా? వీళ్ళకి లేదా? బోధించే నాకు లేదా? నాకు కూడా ఉంటుంది. అందుకే బోధ చేస్తే యూనివర్సల్గా చెయ్యి, అంతే తప్ప సేవకులందరూ పరిశుద్ధులు, విశ్వాసులందరూ పాపులు అన్నట్టు కేవలం విశ్వాసులను మాత్రమే, వాళ్ళ పాపాన్ని మాత్రమే టార్గెట్ చేసి సేవకుడు అనగా అమ్మో అతను పరిశుద్ధుడండి అని మాత్రం ఎప్పుడూ చెప్పటానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నాడు. రైట్? సో కాబట్టి పాపం ఎవరికైనా ఒకటే, నాకైనా ఒకటే, నీకైనా ఒకటి. ఇప్పుడు ఎంతవరకు ఈ వాక్యం చెప్పానా? ఇది నాకు అప్లై అవుతుందా అవదా? నాకు కూడా అవుతుంది. ఈ పరిస్థితిలో నేనున్నా నా బ్రతుకును మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. నువ్వున్నా నీ బ్రతుకును మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. యూనివర్సల్ లా. ఇప్పుడు చట్టం ఉందండి. ఇక్కడ చట్టాన్ని అమలు చేసేది ఎవరు చెప్పండి? మన భారతదేశంలో పోలీసులు, న్యాయ వ్యవస్థ, కోర్టులు, తర్వాత పరిపాలనా యంత్రాంగం కదా చట్టాన్ని అమలు చేస్తుంటారు. ఇప్పుడు చట్ట పరిధిలోనికి కేవలం సామాన్యులు మనమే వస్తామా? వాళ్ళు రారా? చెప్పండి. పోలీసులు చట్ట పరిధిలోకి రారా? లాయర్లు, కోర్టులు, జడ్జీలు చట్ట పరిధిలోకి రావా? రాజ్యాంగం పరిధిలోకి రావా? పరిపాలనా యంత్రాంగం, అధికారులు, గొప్ప గొప్ప పరిపాలన చేసేవాళ్ళు ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరూ ఈ చట్ట పరిధిలోనికి రారా? వస్తారుగా. చట్టం అందరికీ ఒకటే. కానీ లోక చట్టంలో మేనేజ్ చేసేయడాలు ఉంటాయి. లోక చట్టం ఎవరి చుట్టమట? డబ్బున్నోడి చుట్టమట. లోక చట్టం అధికారం ఉన్నోడు చుట్టమట. లోక చట్టం పరపతున్నోడికి చుట్టమట. అందుకే చట్టానికి కళ్ళు లేవంటారు. అందుకే న్యాయదేవతకు కూడా ఏం కడతారట? గుడ్డ కడతారట. గుడ్డ కట్టి ఇంక నువ్వు నీ కళ్ళతో నువ్వు చూడలేదు అన్నట్టు గుడ్డ కడతారట కదా. కానీ దేవుని చట్టంలో ఆ లొసుగులు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. దేవుని చట్టంలో దేవదూతలు తప్పు చేసినా విడిచిపెట్టక కటిక చీకటి కల బెలమూలలో ఏం చేసినట్టు ఆయన బంధించి భద్రము చేసినంటాడు పేతురు పత్రికలో. దావీదు తప్పు చేస్తేనే సింహాసనం నుంచి దింపేశాడు. లక్కీగా దావీదు మంచి మనసును బట్టి, మారు మనసు పొందబట్టి సరిపోయింది. కానీ లేకపోతే దేవుడికి పక్షపాతం ఉండదు. అక్కడితో దావీదు చరిత్ర చాప్టర్ క్లోజ్ అయిపోయేది. దావీదు మారు మనసు పొందాడు కాబట్టి మళ్ళీ ఒక ప్రవక్తగా, మళ్ళీ కీర్తనకారుడిగా, మళ్ళీ గొప్ప పనులు చేసేవాడిగా మళ్ళీ అవకాశాలు వచ్చాయి అతనికి. ఆ మారు మనసు పొందకుండా ఈ నాతాను తీసుకెళ్ళి చంపేయండి అన్నాడు అనుకోండి. ఈ నాతాన్ అనేవాడు కుట్ర పన్ని నా క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతున్నాడు. ఏమనుకుంటున్నావు దావీదంటే? ఓ నాతానా గెట్ అవుట్, నాతాను తల తెగ నరికేండి అన్నాడు అనుకోండి. ఏమైంది? దావీదు గారు కూడా భజన చేసేవాళ్ళు ఉంటారా? ఎవడొకడు ఎలాగుంటాడు కదా. ఆ భజన చేసేవాళ్ళు ఏమంటారు ఇప్పుడు? అమ్మో నిజమేనండి, నాతాను దావీదు గారిని చూసి కుళ్ళుకొని, దావీదు గారిని చూడలేక కుళ్ళిపోయి ఇప్పుడు ఆయన మీద నేరస్థాపన చేయడానికి వచ్చాడండి. ఇప్పుడు నాతాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? చంపేయండి, చచ్చిపోవాలంతే, నాతాను చచ్చిపోవాలి అని అనరా? ఖచ్చితంగా దావీదు ఆజ్ఞాపిస్తే చంపేస్తారు. కానీ దేవుడు ఊరుకుంటాడా? రాజ్యం ఎగిరిపోద్ది బిడ్డ. నాతాను వెనుకున్నది ఎవరు? దేవుడు. నాతాన్ని పంపించింది ఎవరు? దేవుడు. నాతానుతో నీకు బుద్ధి చెప్పించింది ఎవరో? దేవుడు. అలా ఉంటే దేవుని చట్టాలు. అక్కడే అంత సిన్సియర్గా ఉంటే ఇక్కడ ఇంకెంత సిన్సియర్గా ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈ ప్రసంగం విన్న తర్వాత మీ అందరూ గుండెల మీద చేసుకుని, తండ్రి నేను ఎవరికంటైనా అన్యాయంగా కన్నీరు రప్పిస్తే కనుక, ఎవరికంటే అన్యాయంగా సుమా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యాయంగా పోరాడినప్పుడు కూడా ఏడ్చేవాళ్ళు ఉంటారు, మనకు సంబంధం లేదు. అది ఏడితే నాకు అనవసరం. అన్యాయంగా ఎవరికైనా నా వల్ల తప్పు జరిగి నేను కన్నీరు రప్పిస్తే కనుక నేను సరిదిద్దుకోవడానికి ఐఎమ్ రెడీ, తప్పు దిద్దుకోవడానికి ఐఎమ్ రెడీ, మారు మనసు పొందడానికి ఐఎమ్ రెడీ.
వాళ్ళని క్షమాపణ అడుగుతా, నీ పాదాల దగ్గర కూడా క్షమాపణ కోరుకుంటా, నేను చేయాల్సిన పరిష్కారం ఏదైనా ఉంటే చేస్తా అని ఈ రోజే ఒప్పుకోండి. మీరు అర్థమైందా? ఈ క్షణమే ఒప్పుకోండి, ఈ క్షణమే ఒప్పుకోండి. ఈ వాక్యం విన్న తర్వాత వెంటనే జాగ్రత్త పడండి. లేదంటే విత్తనం ఊరికే ఉండదుగా, ఏమవుతుంది? మొలకెత్తుదిగా. మొలకెత్తి ఏమవుతుంది? మొక్క అవుతుందిగా. మొక్క అవుతుంటే భూమి సపోర్ట్ చేస్తుందిగా, వాతావరణం అంతా దానికే సపోర్ట్ చేస్తుందిగా, ఎదుగుతుందిగా, మహావృక్షం అవుతుందిగా. జాగ్రత్త. అంత పెద్దదవ్వకుండా జాగ్రత్త పడాలి. అంత పెద్దదవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎవ్వడు నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఇక్కడ మనం ఎవరో ఉత్తములం కాదు, కానీ క్రీస్తులోనికి వచ్చాం, క్రీస్తులో ఉన్నాం, ఆయనతో పేరు పెట్టబడిద్దాం, పరిశుద్ధులని పేరు పెట్టించుకున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఆయన నామానికి అవమానం తెచ్చే గుంపులో, దుశ్చర్యలకు దుష్కార్యాలకు తలపడే నీతి మాలిన గుంపులో ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త. బతుకుండగా మనకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఎక్కడ వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. ఇదంతా మాయ ప్రపంచం, మాయ ప్రపంచం. ఇదిగో 23 రోజులు పోరాడాడు పాపం ఆయన, రామారావు గారు మనవడు. 23 రోజులు పోరాటం చేస్తే ఈరోజు ఉదయం చచ్చిపోయాడు ఆయన. సో మనిషి ఎప్పుడు మాయమైపోతాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు. ఈ రోజు ఉదయమో నిన్న సాయంత్రం, రాత్రి నిన్న సాయంత్రం అనుకుంటా చనిపోయాడు. సో కాబట్టి జీవితం మనకు తెలియదండి. మనం ఎంత గొప్పోడైనా, సెలబ్రిటీ అయినా, ఎంత ఉన్నతమైనోడైనా, ఎవరైనా సరే సమయం అయిపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. ఇంకెళ్ళిపోతే ఇంకేముంది? సరిదిద్దుకోవడానికి ఏమీ లేదు. నిండా మునిగిపోయిన తర్వాత ఇంకేముందండి? అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడే దేవుని ఇల్లు చక్కబెట్టుకో, సమయం ఉండగానే తప్పుదిద్దుకో, జాగ్రత్త పడు. దేవుని సన్నిధిలోనే కాదు, నేను దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్పేసుకుంటానంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఎవరికంటైతే కన్నీరు రప్పిస్తున్నావో వాళ్ళకి న్యాయం చేయి. ఆ దేవుని సన్నిధిలో కూడా నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. తప్పు దిద్దుకునే అవకాశం నీ దగ్గర ఉన్నప్పుడు తప్పు దిద్దుకో. అర్థం ఉందా? ఆల్రెడీ మొన్న వారం కూడా చెప్పాను మీకు ఇదే విషయాన్ని. ఒక సమస్య, ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించాలి, జాగ్రత్త పడాలి, ఆయన నీతిని వెంటాడాలి, ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలి. అటు ధన్యత దేవుడు సంఘం అంతటికి దయచేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరమైన సమృద్ధికరమైన వాతావరణంలో నడిపించాలని నేను కోరుతున్నాను. ఒక మాట చెప్తాను, చివరిగా గుర్తుపెట్టుకోండి. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని మనం చదువుకున్నాం పేతురు గారి పత్రికలు. ఇప్పుడు ఆయన కన్ను నీ మీద ఉంది అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను ఉన్నత స్థితికి నడిపిస్తాడు. నీ కష్టాలేంటో ఆయనకు తెలిసిపోతాయి, నీ కన్నీళ్ళు ఏంటో ఆయనకు తెలిసిపోతాయి, నీ అవసరాలేంటో ఆయనకు తెలిసిపోతాయి, నీ సమస్యలేంటో ఆయనకు తెలిసిపోతాయి, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు కూడా తెలిసిపోద్ది. అవన్నీ తీర్చగలగా సమర్థుడు ఆయన, అవన్నీ నీ జీవితంలో సెట్ చేయగలిగే సమర్థుడు. నిన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెట్టడానికి ఆలోచిస్తాడు ఆయన. ఎందుకు? నీ మీదనే ఆయన కన్నులు ఉన్నాయి కాబట్టి నీకు సంబంధించిన సమాచారం అంతా ఆయనకు తెలిసిపోద్ది కదా. అప్పుడు నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా ఇరుకులు, నా ఇబ్బందులు అన్నీ తెలిసిపోతాయి ఆయనకి. అలా తెలిసిపోయిన వెంటనే ఆయన యాక్షన్లోకి వచ్చేస్తాడు. అందుకే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మీరు చింతించకండి, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించకండి. తగిన కాలమున ఆయన మీకు సమస్తాన్ని ఇవ్వగలడు. ఎక్కడా విడిచిపెట్టడు, అక్కడా విడిచిపెట్టడు, ఎప్పుడు విడిచిపెట్టడు. నిత్యం ఆయన నెట్వర్క్లో ఉంటాం, సిగ్నల్ కట్ అవ్వదు. అప్పుడు ఇక్కడ నిన్ను కాపాడుకుంటాడు, అక్కడ నిన్ను కాపాడుకుంటాడు. నీకు ఇంకా యుగయుగాలు ఆయన కాపుదల్లోనే ఉంటావు నువ్వు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, ఆ ఒక్క క్యారెక్టర్, ఆ ఒక్క క్వాలిఫికేషన్ మనం కాపాడుకోగలిగితే ఆయన కృప ఎప్పుడు మీద ఉంటుంది. మన ధైర్యం అదే, ఆయన కృపే మన ధైర్యం. నేను ఎప్పుడు ఎందుకు ధైర్యంగా ఉంటాను తెలుసా? నా ధైర్యం ఏంటంటే ఆయన కృప, నా ధైర్యం ఏంటంటే ఆయన కృప అనే ఆస్తి. ఆయన కృప నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ ఒక్క విశ్వాసం నేను గుడ్డిగా ముందుకెళ్ళిపోతాను. ఏ విషయంలో అయినా సరే, ఎక్కడికైనా సరే, ఏ విషయంలో అయినా సరే అసలు భయపడ్డాలు ఉండవు. చాలా ధైర్యంగా, చాలా ఎందుకంటే నేను ఆయన కృపలో ఉన్నాను, ఆయన కృప నన్ను కాపాడుతోంది, ఆయన కృప నన్ను విడువదు, ఎడబాయదు. నా హృదయ రహస్యాలు ఎరిగిన నా తండ్రి నన్ను చూస్తున్నాడు. నేనేంటో ఆయనకి తెలుసు. నా చాప్టర్ మొత్తం క్లోజ్ చేసి చూసేస్తాడు ఆయన. నా బుక్ మొత్తం ఓపెన్ చేసి చదివేయగలడు ఆయన.
ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను మాట్లాడుతున్నానంటే నాకు సంబంధించిన పిన్ టు పిన్ ఆయన దగ్గర ఉంటుంది, పిన్ టు పిన్ ఉంటుంది. సో అప్పుడు నా మనస్సాక్షి నాకు ధైర్యం ఇవ్వాలి. ఏమనంటే, నువ్వు దేవుని కుమారుడివి, ధైర్యంగా ముందుకెళ్ళిపో, నీకు ఏ అపాయము సంభవించదు. ఎందుకంటే ఆయన కన్నులు నిన్ను చూస్తానే. చెప్పాను కదా, రాత్రి 2:30కి నేను ఎందుకు ప్రార్థన చేశానంటే, అప్పటి వరకు నేను బుక్స్ చదువుకుంటున్నాను. ఆ బుక్ చదువుతుండగా నిద్ర వచ్చేసింది, అలా పడుకుండిపోయా. కాసేపటికి మళ్ళీ మెలకు వచ్చింది. అప్పుడు బుక్ పక్కన పడేసి ప్రార్థనలో కూర్చున్నా. సో అలా ఒక అర్ధగంట ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ నిద్ర వచ్చింది, మళ్ళీ పడుకున్నా. అప్పుడు కూడా నా మనస్సాక్షి నాకు చెప్తుంది, ప్రార్థనలో ఉండగా నీ మనస్సాక్షి నీకు చెప్పదా? ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఒకవేళ నాలో ఆయనకి నాకు మధ్య సత్సంబంధాలు లేవనుకోండి, ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయగలను మోకరించి? ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయనుకోండి, మన మనస్సాక్షి ఆయన సన్నిధిలో నిందారహితంగా ధైర్యంగా సర్వోన్నతుడా నా కన్న తండ్రి అని చేతులెత్తి మరి ప్రార్థిస్తాం. ఆ ప్రార్థన పూర్తయ్యేసరికి ఒక గొప్ప సంతోషం ఉంటుంది మన హృదయంలో, ఒక గొప్ప ఆదరణ ఉంటుంది, ఒక గొప్ప ఓదార్పు ఉంటుంది, ఒక గొప్ప ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో, ఆ ఓదార్పుతో మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ రాత్రంతా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నన్ను భద్రపరుస్తున్నాడనే విశ్వాసంతో నిద్రపోతాం. అర్థమైందా? ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నన్ను తండ్రి భద్రపరుస్తున్నాడు, ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన నాకు జవాబు వస్తుంది. నేను ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన మీద ఆధారపడ్డాను, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను నిందారహితంగా ఆయన సన్నిధిలో కొనసాగుతున్నాను, ఆయన నన్ను విడువడు ఎడబాయడు. ఆ నిశ్చయత మన హృదయాలకు తాకుతుంది. ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ అలా ఉండాలన్నదే నా కోరిక. మనుష్యులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అలా నిందారహితంగా ఆయన సన్నిధిలో కొనసాగాలి. అలాంటి గొప్ప ధన్యత మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. తలలో వంచండి, ప్రార్థిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దయగలిగిన మా దేవా, ఇంతవరకు ఏ వాక్యముతో అయితే నాతో, మాతో, మా అందరితో మాట్లాడారో ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రం చేసుకుని తండ్రి, ప్రభువా, మీకిష్టులైన పిల్లలముగా మేము బ్రతకటానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. జ్ఞానంతో నింపండి, వివేకంతో నింపండి. మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని నిలువబెట్టండి. నిత్యజీవ ప్రయాణంలో అలుపెరగని పోరాటం చేయుటకు మాకు శక్తినివ్వమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.